మీ అందరికీ వందనాలు. దేవుడు మరొకసారి మనందరినీ కూడా ఈ యొక్క పునరుత్థానంలో ప్రవేశపెట్టిన విధానం బట్టి వందనములు, స్తోత్రం చెల్లించబద్దులమై ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకుందాం. ఇంకా ఆన్లైన్లో చూస్తున్నారు కూడా ఈ యొక్క పనులు పక్కన పెట్టుకొని ఈ యొక్క ఆరాధనలో పాల్గొని దేవాది దీవులు, దేవుడిచ్చే దీవులు మీరందరూ పొందుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 మహాపరిషత్తును మా తండ్రి, నీకు నాన్న బట్టి వేల స్తోత్రములు నాయన. దయగల దేవ, కృపగల తండ్రి, నీకే వందనాలు ప్రభా. తండ్రి ఏమిచ్చిన రుణము తీర్చుకోగలము నాయన. మమ్మల్ని ప్రేమించి ప్రభా తండ్రి నాయన కేవలం నీ కృప ద్వారా మాత్రమే మమ్మల్ని ప్రభా నీ సజీవుల హక్కుల ఉంచి తండ్రి నాయన నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని దయచేస్తారు తండ్రి నాయన. ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా. ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉన్నది, సకాలంలో తోడుకుని రండి నాయన. నీ వాక్యమును ప్రభు పాటల్లోను ప్రభు ఆరాధనలో వారందరూ ఆనందించే భాగ్యం దయచేయండి ప్రభువా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభా నీ యొక్క సన్నిధిని అనుభవించలాగున నీ కృపా నీ సాయం చేత నడిపించే మహిమ పొందుతారండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తుతించి కీర్తించి కనపడుతున్న యేసయ్యను పాట పాడుకుంటూ దేవుని కీర్తించి కనపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి కనపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా, నీవే స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీవేనా ఆత్మలో ఆనందమయ్యా, నీవేనా జీవితమకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. గాఢాంధకారములో వెలుగై నడిపించిన దేవుడు, అగాధ జలములో మార్గమును చూపించిన దేవుడు, అనుదినము మన్నానిచ్చి పోషిస్తున్న దేవుడు, గాఢాంధకారములోనా వెలుగై నడిపించినావా, అగాధ జలములలోనా మార్గము చూపించినావా. కలిసి పడదాం. గాఢాంధకారములోనా వెలుగై నడిపించినావా, అగాధ జలములలోనా మార్గము చూపించినావా. అనుదినము మన్నాను పంపి ప్రజలను పోషించినావా. అనుదినము మన్నాను పంపి
ప్రజలను పోషించినావా, నీ ప్రజలను పోషించినావా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. అగ్నిగుండము నుండి మన విడిపించిన దేవుడు, సింహపు నోటు నుండి మరణాన్ని తప్పించిన దేవుడు. హల్లెలూయా. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. అగ్నిగుండము నుండి నీవు విడిపించినావు, సింహపు నోటి నుండి మరణము తప్పించినావు. ప్రతిక్షణము నీవు తోడుగా ఉండి ప్రజలను రక్షించినావు. ప్రతిక్షణము నీవు తోడుగా నుండి ప్రజలను రక్షించినావు, నీ ప్రజలను రక్షించినావు. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. నీవే నా ఆరాధన యేసయ్యా. జీవితమకరందమయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. స్తుతించి కీర్తించి గణపరతును నా యేసయ్యా. హల్లెలూయా. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు అన్న పాట పాడుకుంటూ దేవుని మహిమపరిచి ఆరాధిద్దాం. మనందరికి వచ్చిన పాట, అందరూ కలిసి దేవుని ఆరాధిద్దాం. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదం కొనియాడేదం, నే పాడేదం
యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమా పూర్ణుడు ప్రణానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను, ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనదా ప్రేమ, గగనము కంటే ఎత్తైనదా యేసు ప్రేమ. చప్పలు కొడదాం. హల్లెలూయా. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా, యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా కలటలేనిది కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకు తెలియైన ప్రేమ, కలువరిలో ప్రేమ నాకు తెలియైన ప్రేమ. ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి, ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైన ప్రేమ, పునరుత్థాన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుత్థ ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే, రక్తము కాచి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకు బలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకు బలి అయిన ప్రేమ. ప్రేమా పూర్ణ
పూర్ణుడు ప్రాణాన అది కలిసి పాడదాం. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదా కొనియాడేదా నే పాడేదా కొనియాడేదా నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును 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 ప్రేమా పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. హల్లెలూయా. మీరంతా లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందాం. నీ కృపాతిశయం అని నిత్యమైన పాట పాడుకుంటూ దేవుని మహింపరిచి ఆరాధిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మనం ఉండకుండా దేవుని మహింపరిచి ఆయన ఇచ్చిన ఈ గొప్ప సమయమును బట్టి ఆరాధిద్దాం. ఆయన ఇచ్చిన గొప్ప ఆరోగ్యం బట్టి ఆరాధిద్దాం. అనేక మంది ఈ లోకములో ఆ యొక్క సదుపాయం లేక ఉంటున్నారు. కానీ నీకు నాకైతే దేవుడు ఇంత మంచి అవకాశాన్ని, దేవుని స్తుతించే భాగ్యాన్ని, దేవుని మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చినందుకు ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించిన మన రుణపాత్రలమే. ప్రియ సహోదర సహోదరులారా, కేవలం ఈ మాటలే కాదు, దేవుని కృప మాత్రమే అని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ స్తుతించి ఆరాధిద్దాం. నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యమునే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతనునే ప్రచురింతును నీ కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతనునే ప్రచురింతును నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటునుండెదా సాక్షిగా ప్రచురింపగా నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ చెంత చేరే వరకు ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపా ఇంకా సేవలు ఉన్నామంటే కేవలం నీ కృపా ఇంకా బ్రతికి అవును కేవలము నీ కృపా ఇంకా సేవలు ఉన్నామంటే కేవలం నీ కృపా ఏ మంచితనము లేకున్నను ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా నిలబెట్టుకున్నది నీ కృపా నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది
నీ కృపాతిశయమును అనునిత్యము, కృపాతిశయమును అనునిత్యము నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును, నే కీర్తించెదా తరతరములకు, వాస్యతను నే ప్రచురింతును. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చెని 1000 తరములు. 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చెని 1000 తరములు. అన్యురాలైన ఆరుతును ధన్యురాలుగా మార్చినది, అన్యురాలైన ఆరుతును ధన్యురాలుగా మార్చినది, ఈ కృపయే నన్ను దీవించగా, ఏ శాపము నాపై పని చేయదు, నీ కృపా కృపా ఆకాశము కంటే హెచ్చైనది, నీ కృపా నీ కృపా ఆకాశము హెచ్చైనది. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా, నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం ఏవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమానిది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా హల్లెలూయా. నాయనా నీ కృప మాత్రమే మమ్మల్ని జీవింప చేస్తుంది నాయనా. హల్లెలూయా. నిన్ను మాత్రమే నమ్మము యేసయ్యా, నీకే వందనాలు ప్రభువా. మా నీతి కాదు, మా భక్తి కాదు నాయనా. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నీ నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. అంటే పాడదాం. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, ఆయన కృపను వేడుకుందాం, హక్కుపక్కకు వేడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాత్రమే మనకు ధైర్యం. ఈ లోకంలో తల్లి కాదు, తండ్రి కాదు, ధనము కాదు, అంగబలము కాదు, ఆయన మాత్రమే మన ధైర్యం అంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రాడా, స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవుడా, నీకే వందనాలు. ఈ ఆరాధనలో మీరున్నందుకు వందనాలు ప్రభా తండ్రి. అయినా నీవే మా ధైర్యము, నీవే మా కూట, మా దొరుకుము ప్రభా తండ్రి. నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా తండ్రి నాయన, ఆరాధనలో పాల్గొన్న బిడ్డను, అలాగే ఆన్లైన్ చూస్తున్న వారిని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి యొక్క ప్రతి అవసరతను తీర్చమని వేడుకున్నాం తండ్రి నాయన. ప్రభా తండ్రి జరిగిన కార్యక్రమం అంతటి నుంచి నీ చేతుల్లో పెడుతూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నీ బంగారు పాదములకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరు కూర్చోవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. హల్లెలూయా. మరి గత వారం నుండి ఇప్పటి వరకు దేవుడు మనందరినీ కాచి కాపాడి మరోసారి దేవుని సన్నిధిలోని దేవుని ఆరాధించడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మరోసారి స్తోత్రం చెల్లుద్దండి. హల్లెలూయా. అనౌన్స్మెంట్స్ అండి, దయచేసి అందరు గమనించవలసిందిగా కోరుతున్నాం. ట్యూస్డే మిడ్ వీక్ సర్వీస్ బైబిల్ స్టడీ ఇక్కడ చర్చిలోని 7 గంటలకు ఉంటుంది. తర్వాత శుక్రవారం స్త్రీల కూడిక ఆన్లైన్లోనే ఉంటుంది, వాట్సాప్ ద్వారాగా. స్త్రీలందరూ వారు ఆన్లైన్లోని స్త్రీల కూడికలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. శనివారం హౌస్ వార్మింగ్ సెరమనీ, గృహప్రవేశం ఉంది. బ్రదర్ జాన్ ప్రసాద్ అండ్ సిస్టర్ పద్మ ఈ శనివారం 30 తారీఖున 11 గంటలకు ఉదయం మహారాణి వీధిలో మరిపాలెంలో ఉంటుంది. ఈ ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్స్ దయచేసి అందరు గమనించి ఈ ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం అండి.
గృహకూడిక గృహప్రవేశం ప్రోగ్రాం ఉంది. బ్రదర్ జాన్ అండ్ సిస్టర్ పద్మ వారి ఇంట్లోని 30 తారీఖుని ఈ శనివారం ఉదయం 11 గంటలకు మహారాణి వీధిలోని మరిపాలెంలో. సండే సర్వీస్ యథావిధిగా మొదటి సర్వీస్ 7 గంటలకు ఉంటుంది, రెండో సర్వీస్ ఉదయం 10 గంటలకు ఉంటుంది. దయచేసి అనౌన్స్మెంట్ని అందరూ గమనించి ఇందులో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాండి. స్పెషల్ సాంగ్ బై సిస్టర్ పద్మ వచ్చి వేదిక రావాల్సిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. సర్వ సమృద్ధితో నన్ను నింపావు, సకల ఈవులకు ఆధారమైనావు. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. రాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా. యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. తరాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా. యుగాలు మారినా మరువదు నీ ప్రేమ యేసయ్యా. సర్వ సమృద్ధితో నన్ను నింపావు, సకల ఈవులకు ఆధారమైనావు. సర్వ సమృద్ధితో నన్ను నింపావు, సకల ఈవులకు ఆధారమైనావు. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. చీకటి నన్ను తరుముచుండగా, మరణము నన్ను వెంటాడుచుండగా, చీకటి నన్ను తరుముచుండగా, మరణము నన్ను వెంటాడుచుండగా, చీకటి తొలగించి మరణము తప్పించి బ్రతికించినావు నీ సాక్షిగా. చీకటి తొలగించి మరణము తప్పించి బ్రతికించినావు నీ సాక్షిగా. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. తరాలు మారినా తరగదు నీ ప్రేమ యేసయ్యా. యుగాలు మారినా విడువదు నీ ప్రేమ యేసయ్యా. సర్వ సమృద్ధితో నన్ను నింపావు, సకల ఈవులకు ఆధారమైనావు. సర్వ సమృద్ధితో నన్ను నింపావు, సకల ఈవులకు ఆధారమైనావు. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. ఆశ్రయమా ఆధారమా నాకున్నవన్నీ నీవే కదా. హల్లెలూయా. హల్లెలూయా. మీరైతే అక్కడ పాటను బట్టి సిస్టర్కి దేవుని బయట వందనాలు చేస్తున్నాండి. ఇప్పుడు మందరు లేచి నుంచి ఒక పాట పాడకుండా పాస్టమ్ గారు వచ్చి మనకి దేవుని వాక్యంలో నడిపిస్తారు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు
నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరూ కూడా బైబిల్ గ్రంథం తెరుద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం. అందరూ తెరిచినట్లయితే ఒకసారి చదువుదామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనం. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ పునరుత్థాన దినమందు ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీ సన్నిధానంలో మేమందరము కూడా తండ్రి ఉండడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు తండ్రి నాయన మీరే పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నామయ్యా. ఇప్పుడు మేము ధ్యానించుకోబోతున్న ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రి మేమందరము కూడా బలపడడానికి, మా జీవితాలు మారడానికి మీరే మాకు సహాయము దయచేసి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. గడిచిన కాలమంతా దేవుడు మన అందరి కుటుంబాలని కాచి కాపాడిన విధానాన్ని బట్టి అందరూ దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనంలో మనం చూసాం కదండి. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడ్ల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను అని ఇక్కడ రాయబడి ఉంది. గొప్పవారుగా ఉండడం అంటే ఎంతమందికి ఇష్టమో నేను అడిగాను అనుకోండి. కొంతమంది చేతులు ఎత్తుతారు, కొంతమంది చేతులు ఎత్తరు. రైటేనా? ఓకే. గొప్పవారుగా ఉండడం ఎంతమందికి ఇష్టం? ఇష్టమైనా చేతులు ఎత్తరు కొంతమంది. సరే, నేను క్వశ్చన్ అడగానే చాలామందికి డౌట్ వచ్చి ఎత్తనా వద్దా, ఎత్తితే ఏమంటారు, ఎత్తపోతే ఏమంటారు, గొప్పవాళ్ళుగా ఉండొచ్చా లేదా, ఇన్ని డౌట్లు వచ్చేస్తున్నాయి కదా మనందరికీ కూడా. యేసుక్రీస్తు వారి దగ్గర 12 మంది శిష్యులు ఉండేవారు. 12 మంది శిష్యులు యేసుక్రీస్తు వారితోనే ఆయన వెంబడిస్తూ ఒక్కొక్క ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తూ ఉండేవారు. అలా ఉంటున్న సమయంలో ఒకసారి ఆయన శిష్యులైన యోహాను యాకోబు ఇద్దరు అన్నదమ్ములే. మనకి బైబిల్లోని ఇదే ఇన్సిడెంట్ వేరే దగ్గర కూడా ఉంటుంది. ఒక దగ్గర ఏమని ఉంటుందంటే తల్లి గురించి రాయబడి ఉంటుంది. ఒక ప్లేస్లో, అంటే ఇప్పుడు మనం చూసిన ప్లేస్లో అయితే యోహాను యాకోబు వీళ్ళిద్దరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా నువ్వు మహిమలో ఉండినప్పుడు నీ కుడివైపు ఒకరు ఎడంవైపు ఒకరు ఉండడానికి అవకాశం ఇవ్వు అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నేను తాగిన గిన్నెలోనిది మీరు తాగుతారా, నేను తీసుకున్న బాప్తీసం మీరు తీసుకుంటారా, అలాగ మీరు చేసినా కానీ నా కుడివైపు ఎవరు ఎడంవైపు ఎవరు అనేది సిద్ధపరచబడి ఉంది, అది నా వశంలో లేదు అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఇదే విషయాన్ని మార్కు సువార్తలో మనం చూసినట్లయితే ఈ యోహాను యాకోబు యొక్క తల్లి అయిన సలోమి, వీరు జబూదియా కుమారులు అని రాయబడి ఉంటుంది. తండ్రి పేరు జబూదియా, అలాగే తల్లి పేరు సలోమి. ఆమె యేసుక్రీస్తు వారిని అడుగుతుంది ఏమనంటే, అయ్యా నువ్వు పరలోకంలో ఉన్నప్పుడు పరదేశంలో ఉన్నప్పుడు నా కుమారులను ఎడంవైపు ఒకరు కుడివైపు ఒకరు ఉండడానికి అవకాశం ఇవ్వు అని అడుగుతుంది. కానీ ఇప్పుడు మనం ఎక్కడైతే చూసామో అంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనంలో చూస్తే ఇక్కడ పైనుంచి కొంచెం చూద్దాం. చూడండి, 35వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. చూడండి, జబూదే కుమారులైన యాకోబు యోహాను ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా
మేము అడుగునదల్లా నీవు మాకు చెయ్యగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపు ఒకడును నీ ఎడం వైపు ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, యోహాను, యాకోబు, యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు, నీ మహిమలోని కుడివైపు ఒకరును ఎడంవైపు ఒకరును కూర్చుండడానికి అవకాశం ఇవ్వు అని. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తీసము పొందుటైనను మీ చేత అగునా? మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలీదు. నేను ఏ గిన్నెలోదైతే తాగబోతున్నానో, నేను ఏ బాప్తీసం అయితే తీసుకుంటున్నానో అది తీసుకోవడం మీకు అవుతుందా అని అడుగుతున్నాడు. అని వారిని అడుగగా వారు, మా చేత అగుననిరి. ఆయన అంటున్నాడు, నేను తాగే గిన్నెలో మీరు తాగగలరా? నేను తీసుకునే బాప్తీసం మీరు తీసుకోగలరా అంటే వీరు అనుకుంటున్నారు, గిన్నెలో తాగడమే కదా. మనకి గిన్నెలో తాగడం అంటే ఏమనుకుంటాం మనం? శ్రమలు అనుకుంటామా? గిన్నెలోంచి తాగాలా, ఓకే, ఇంత సింపుల్ పనా అని అనుకుంటాం. కానీ ఆయన ఆ శ్రమను, ఆయన పడే కష్టాన్ని ఈ విధంగా చెప్తున్నాడు. ఎలాగంటే, నేను తాగిన గిన్నెలోది మీరు తాగగలరా? నేను తీసుకున్న బాప్తీసం మీరు తీసుకోగలరా అంటే, మీరు బాప్తీసం తీసుకోవడమే కదా, గిన్నెలోది తాగడమే కదా, మేము చేసేయగలము అని చెప్తున్నారు. కానీ దాంట్లో ఎంతో అర్థంతో ఆయన అడుగుతున్నారన్న విషయం వీరికి తెలియదు. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందేదరు, కానీ నా కుడివైపైనను ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నా వశంలో. మీరు ఒకవేళ నిజమే నేను తాగే గిన్నెలోది తాగుతాను అంటున్నారు, నేను తీసుకునే బాప్తీసమే తీసుకుంటాను అని అంటున్నారు, సరే, ఈ రెండు మీ వల్ల జరగవచ్చు. కానీ అక్కడ మాత్రము మహిమా ప్రవేశంలో అక్కడ మాత్రం కుడివైపు కానీ ఎడం వైపు కానీ ఎవరు కూర్చోవాలి అనేది నా వశంలో లేదు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నా కుడివైపైనను ఎడం వైపైనను కూర్చుండునిచ్చుట నా వశంలో లేదు, అది ఎవరికి సిద్ధపరచబడునో వారికే దొరుకునని వారితో. అంటే అది ఎవరికి సిద్ధపరచబడిందో వారికే అది దొరుకుతుంది, కానీ అది నా వశంలో లేదు అని చెప్తున్నాడు. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని యాకోబు, యోహాన్ల మీద కోపపడసాగిరి. 12 మంది ఉన్నప్పుడు వాళ్ళలో ఇద్దరు ఎవరైనా చాలా గొప్ప గొప్ప కోరికలు కోరారు అనుకోండి యజమానుల్ని, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? సబాష్, గొప్ప కోరిక కోరేవారులే, చాలా గ్రేటేలే, మాకు రాకపోయినా మీకు వస్తే చాలులే అని అంటారా అండి? అలాగ ఎవరైనా అవకాశం ఉంటే వాళ్ళని తోసి ఆ ప్లేస్ నేను తీసేసుకుందామా అనుకుంటారు చాలామంది, అంతే కదా. ఈ రోజుల్లో మనం బయటను చూస్తే రాజకీయాల్లోనే కానీ సంఘాల్లో కానీ జనాలకి గొడవలు ఎందుకు అవుతున్నాయి? పదవుల కోసం గొడవలు అవుతున్నాయి, ప్లేసెస్ కోసం గొడవలు అవుతున్నాయి. ఎందుకంటే నేను గొప్ప అంటే నేను గొప్ప, మన గొప్పతనాన్ని చూపించుకోవాలని. మరి ఇద్దరు వ్యక్తులు, ప్రభువా నువ్వు మహిమలో ఉన్నప్పుడు నీ కుడివైపు ఒకళ్ళని ఎడంవైపు ఒకళ్ళని అన్నదమ్ములు మా ఇద్దరినే పెట్టేసుకుంటే మిగతా 10 మంది సంగతి ఏమైంది? ఎలాంటి కోపం వచ్చి ఉంటుంది అంటారు అక్కడ శిష్యులకి? మీరిద్దరూ ఒక తల్లి కడుపును పుడితే మాత్రం మీ ఇద్దరికి ఇలాంటి ప్లేస్లు ఇచ్చేయాలా? ఇంకెవరూ వెనకాతలు లేరనుకుంటున్నారా మీరు? వస్తుందండి కోపం, వస్తుంది కదా. సో ఇక్కడ చూసినట్లయితే శిష్యులు వారు కూడా యోహాను, యాకోబుల మీద కోపడ్డారట. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. చూడండి, అన్యజనులు అయితే అధికారుల కోసం గొప్పతనం కోసం చాలా ప్రయాసపడతారు, మీరు అలా ఉండకూడదు. అయితే ఏమని చెప్తున్నాడో చూడండి ఇక్కడ 43వ వచనంలో, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడ్ల వాడు మీకు పరిచారం చెయ్యువాడై. గొప్పవారై ఉండాలి అని అంటే ఎలాగుండాలి అని దేవుడు చెప్తున్నాడండి? పరిచారం చేసేవారిగా ఉండాలి, అంతేకాని గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నా నేనేమీ చేయకుండా నేను కూర్చొని ఉంటాను, మిగతా వాళ్ళందరూ చెయ్యండి అనేటట్లుగా ఉండకూడదు. కింద మనం చూసినట్లయితే చూడండి, ఇంకా 44, 45 చూద్దాం. మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వారు అందరికీ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం నేను క్వశ్చన్ అడిగాను, ఏమనంటే ఎవరికి గొప్పవాడుగా ఉండాలి అని ఉంది అని అంటే కొంతమంది చేతులు ఎత్తారు, చాలా తక్కువ మంది. అసలు నేను అనుకున్నాను కనీసం
ఒక 10 మెంబర్స్ 15 మెంబర్స్ చేతులు ఎత్తారేమో అనుకున్నాను. మన అందరికీ గొప్పవాళ్ళుగా ఉండాలని ఆశ ఉంది. చెయ్యి ఎత్తితే అనుకుంటున్నామంటే ఏమంటారు, అనుకోలేదంటే ఏమంటారు అనే ఈ ఒక్క క్వశ్చన్తో చాలామంది చేతులు ఎత్తలేదు. నిజం చెప్పాలంటే నిజాయితీగా ఎవరు చెప్పలేదు, కొంతమంది మాత్రమే, చాలా తక్కువ మంది మాత్రమే. దేవుడు చెప్తున్నాడు నీవు గొప్పవాడిగా ఉండాలి అని అంటే ఎలా ఉండాలి అని చెప్తున్నాడండి ఇక్కడ? దాసుడుగా. చూడండి ఇక్కడ అదే వచనంలో ఉంది కదా 44లో, మీలో ఎవడైనా నువ్వు ప్రముఖుడై ఉండగోరిన ఎడ్ల వాడు అందరికీ దాసుడై, అందరికీ దాసుడు. దాసుడని పిలిపించుకోవడం ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు. మనం దాసులమైనా దాసులు అని చెప్పుకోం, అవునా కాదండి? కానీ నువ్వు గొప్పవాడై ఉండాలి అని అంటే నువ్వు ఎలా ఉండాలి అందరికీ అని చెప్తున్నాడు? దాసుడువై ఉండాలి అని. 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకునుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకును. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి పరిచారం చేయించుకోవడానికి రాలేదట. ఆయన ఎంత గొప్పవాడో మనందరికీ తెలుసు. అసలు ఆయనంత గొప్పతనం ఎవ్వరికీ లేదు. తండ్రి యొక్క కుమారుడై ఉండి కూడా ఆయన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ తన్ను తాను రిక్తునుగా చేసుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో పుట్టేటప్పుడు కూడా ఒక రాజుగారి యొక్క ప్యాలెస్లో పుట్టలేదు, సామాన్యమైన వ్యక్తుల యొక్క గృహంలో ఆయన పుట్టాడు. ఆయన పేదవాడిగా పుట్టాడు మనందరినీ ధనవంతులుగా చేయడానికి. ఈరోజు గొప్పవారిగా ఉండాలని చాలా ప్రయాసపడిపోతున్నాం. మనము ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే, దేవుడు అంటున్నాడు నీవు గొప్పవారిగా ఉండాలి అని అంటే పరిచారం చేసేవాడిగా, దాసుడిగా మనం ఉండాలటండి. అప్పుడే మనం గొప్పవారం అవుతాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ రోజులో మనము గొప్పవారం అంటే ధనం ఎక్కువ ఉంటే, మంచి అధికారం ఉంటే, లేకపోతే ఇంకా ఏదైనా గొప్ప గొప్ప విషయాలు ఉంటే గొప్పవాళ్ళము అని ఎంచుతాం. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో గొప్పతనము అంటే ఏంటి అని అంటే, ఎవరైతే పరిచారం చేస్తాడో, ఎవరైతే దాసులుగా ఉంటారో అలాంటి వారు గొప్పవారు అని చెప్పి రాయబడి ఉంది. 2000 సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు శిష్యులు యేసుక్రీస్తు వారిని పరలోక రాజ్యంలో నాకు ఈ ప్లేస్ కావాలని అడిగారు. ఇప్పుడు 2000 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత కూడా సంఘాల్లో ఫైటింగ్స్ ఎందుకు జరుగుతున్నాయో తెలుసా అండి? గొప్పతనం కోసమే. తగ్గించుకోవడానికి పోటీ అవసరం లేదు. నేనెంత అంటే నేనెంత అని అనుకుంటే పోటీ ఉంటుంది. నేను చెప్తుంది అందరికీ అర్థమవుతుందా? నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పుకోవడానికి పోటీ ఉంటుంది, కానీ తగ్గించుకోవడానికి పోటీ ఏమీ ఉండదు తగ్గిపోవడానికి. ఇక్కడ 2000 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా చాలా సంఘాల్లో, మన సంఘాల్లో ఇవన్నీ లేవు, చాలా సంతోషం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలా బయట సంఘాల్లోని ప్రెసిడెంట్స్ అని, వైస్ ప్రెసిడెంట్ అని, ట్రెజరర్ అని ఇలాగా పొజిషన్స్ ఉంటాయి. మీకు విషయం తెలుసో లేదో, ఎప్పుడైనా ప్రేయర్ మీటింగ్స్ పెట్టినప్పుడు ఎవరెవరు గొప్ప స్థానంలో ఉన్నారో వారికి తప్పనిసరిగా ఏదో ఒక్కటి చూడలేదా? చూసారా? చూడలేదండి. ఈ కార్యక్రమం అంతా జరుగుతూ సగం టైం వెళ్ళిపోతుంది, వాక్యానికి సమయం కూడా ఉండదు. అయినా కానీ వీళ్ళు మాత్రం బాధ పెట్టకూడదు. ఈ యొక్క ప్రార్థన ఆర్గనైజ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలాగుంటుందంటే, ఎవరికి ఇవ్వకపోతే వాళ్ళే అలుగుతారు వాళ్ళ మీద, నాకు అవకాశం ఇవ్వలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు. అందుకని వాళ్ళతో ఆ బాధ ఉండకూడదని ఏ డిపార్ట్మెంట్లో అధికారులుగా ఉన్నారో ప్రతి ఒక్కరికి ఏదో ఒక పార్ట్ ఇచ్చేస్తారు. మీరు ఇది చెయ్యండి, మీరు ఇది చెయ్యండి, మీరు ఇది చెయ్యండి. అక్కడ మనం పెట్టుకున్న టైం దాటిపోయినా సరే, వాక్యానికి సమయం ఎక్కువ లేకపోయినా సరే, ఈ ప్రొసీజర్ మాత్రం మారదు. నేను చెప్పింది అర్థమవుతుందండి అందరికీ? ఎందుకు నాకివ్వలేదన్న గోల్ ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, నిజంగా గొప్పవాళ్ళుగా అవ్వాలి అని మనం అనుకుంటే కనుక నాకు ఇవ్వలేదు, నాకెందుకు ఇవ్వలేదు అనే పోటీతత్వం దాంట్లో కాదు మనకు ఉండవలసింది. పరిచర్య చేసే విషయంలో, దాసులుగా ఉండే విషయంలో, ఎక్కడ నేను ఉపయోగపడతాను, నేను ఏమి చేయగలను అనే విషయంలో మనం పోటీ కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని బట్టి ఎంతో ఆనందిస్తాడండి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఎందుకో ఎన్నోసార్లు మనము వీళ్ళు ఎంతమందికి సువార్త ప్రకటిస్తే నేను ఇంకా ఎంతమందికి ప్రకటించాలి అని పోటీ తీసుకుంటామా? చాలా తక్కువ కదా, అవునా కదా? ఒకవేళ అలా పోటీ తీసుకుంటే మనం ఎంతమందికి సువార్త ప్రకటించేవారుగా ఉండేవాళ్ళం ఈ పాటికి? చాలా ఎక్కువ. దేవుని ఉద్దేశంలో గొప్పతనం
ఒకరికి కావాలి అని అంటే ఆ వ్యక్తి దాసుడుగానో పరిచారికుడుగా ఉంటేనే అటువంటి వాడు గొప్పవాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నేను కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎవరైతే నిజంగా గొప్పవారుగా అవ్వాలి అని అనుకుంటున్నారో అలాంటి వారికి ఉండవలసిన కొన్ని లక్షణాలు చెప్పాలి అని అనుకుంటున్నాను. మొదటి లక్షణం, దేవునికి అందుబాటులో ఉండాలి. పరిచారకుడుగా, దాసుడుగా మొట్టమొదటిగా మనము దేవునికి అందుబాటులో ఉండాలి. చాలామందికి దేవుని కొరకు చాలా చేయాలని ఆశ ఉంటుంది. ఆశ ఉంటే అందుబాటులో ఉండాలి. మనం ఆశ ఉంటే, నాకు ఉద్యోగం కావాలి, నేను గొప్పవాడిని అయిపోవాలని ఇంట్లో ఉండి పడుకుంటే ఎవరో గొప్పవాళ్ళం అయిపోం కదా. ఉద్యోగం కావాలి అనుకుంటూ ఇంట్లో ఉండిపోతే ఎవరికి ఉద్యోగాలు రావు. బయటికి వెళ్ళి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో మనం ఏం చేయాలి? ప్రయత్నము చేయాలి. సో మొట్టమొదటిది ఏంటి అని మనం అనుకుంటున్నామనంటే, మనము గొప్పవారిగా అవ్వాలి అని అంటే, లేకపోతే దాసుడు స్వరూపం ఉండాలి అని అంటే, మొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవునికి అందుబాటులో ఉండాలి. ఎంత దేవుణ్ణిలో వాడబడాలి అనే ఆశ ఉండినా కానీ నువ్వు దేవుణ్ణిలో అందుబాటులో లేకపోతే ఒక్క పని కూడా చేయలేం. నేనే కానీ మీరే కానీ ఎవరైనా సరే నేను దేవుని కొరకు పని చేయాలి అనుకొని మన అసలు కొంచెం కూడా అందుబాటులో లేకపోతే దేవుడు మనలో ఎవరిని కూడా వాడుకోడు. దేవుడు వాడుకోవాలంటే దేవునికి మనం ఏం చేయాలండి? అందుబాటులో ఉండాలి. ఈ రోజులు ఎలాంటి రోజుల్లో మనం ఉన్నామనంటే ప్రతి మనిషి బిజీయే. మీరు ఎవరిని పట్టుకొని అడగండి, ఏమని చెప్తారు? ఎవరిని అడగలేదా, లేకపోతే ఎవరితో మాట్లాడలేదా? ఎవరినైనా అడగండి, ఏమని చెప్తారు? చెప్తారా? బిజీ అనేనా చెప్తారు? లేదు నేను ఖాళీగా ఉన్నాను, నాకు ఏ పని లేదు అని చెప్తారా? ప్రతి ఒక్కరూ నేను బిజీ అనే చెప్తారు. నిజమే, ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ బిజీయే. ఎందుకనంటే మనకి సమయం చాలా విలువైనది. అన్నిటికన్నా ఏంటి విలువైందండి? సమయం చాలా విలువైనది. కాబట్టే బస్సులో, ట్రైన్లో వెళ్ళాల్సిన చాలామంది, ఒకప్పుడు ఫ్లైట్లో చాలా తక్కువ మంది వెళ్ళేవారు, కానీ ఇప్పుడు చాలామంది ఫ్లైట్లే ప్రిఫర్ చేస్తున్నారు. అవునా కదా? ఎందుకని? 12 గంటల్లో వెళ్ళవలసిన డెస్టినేషన్ని 1 గంటలో, ఒక రోజున్నర 2 రోజులు వెళ్ళవలసిన డెస్టినేషన్కి 2-3 గంటల్లో వెళ్ళిపోతున్నారు. అందుకనే చాలామంది బస్సులు, ట్రైన్లు కన్నా ఫ్లైట్లనే ఎక్కువ, ఫ్లైట్ యొక్క రేట్ ఎక్కువైపోయినా సరే సమయం దానికన్నా ఎక్కువ అని గమనించారు. కాబట్టి చాలామంది ఫ్లైట్లలో వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. అంతేకాదు, ఒకప్పుడు నేను అమెరికా దేశంలో చూసినట్లయితే కనుక, అమెరికా దేశంలో ఎలా ఉంటుందంటే మనలాగా రోజుకి 3 పూట్ల వండుకోరు. మనలాగా రోజుకి 3 పూట్ల వండుకోరు. మనలాగా రోజుకి 3 పూటలు, ఓహో చాలామందికి తెలిసిపోయింది, 3 పూట్ల తినరు, 2 పూటలే తింటారు. మార్నింగ్ చాలా లైట్గా తీసుకుంటారు, ఈవినింగ్ కొంచెం హెవీగా తీసుకుంటారు, మధ్యాహ్నం ఎక్కడో తినేస్తారు. వారు వండుకోవడానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అని అంటే, ఒక వంట చేయడానికి 1 గంట సేపు టైం పట్టింది అనుకోండి, ఈ గంట సేపు మనకున్న అవర్స్ అంటే అక్కడ వాళ్ళకి జీతం ఎలాగుంటుందంటే అవర్లీ బేసిస్, అంటే గంటకి ఇంత అని చెప్పి ఉంటుంది. గంటకి ఇంత శాలరీ ఉంటుందని చెప్పి ఉంటుంది. మనకి ఒక 3 అవర్సో 4 అవర్సో లేకపోతే 6 or 7 అవర్స్ ఇచ్చిన తర్వాత ఇంకొక ఎక్స్ట్రా అవర్ చేశారనుకోండి, మామూలు అవర్స్లో వచ్చే డబ్బుల కన్నా ఈ ఎక్స్ట్రా అవర్లో ఇంకేమవుతుంది? డబల్ వస్తుంది. అందరూ తెలివైన వాళ్ళమే కదా. ఎలా తెలివైన వాళ్ళం అంటే, మనం ఏదైనా చేయాల్సి వస్తే సులువుగా చేసే పద్ధతి ఏంటో చూసుకుంటాం, రైట్ ఆర్ రాంగా. సో 1 గంటకి ఎక్స్ట్రా డబ్బులు వచ్చినప్పుడు నేను వంట చేసుకోవడానికి ఖర్చు పెట్టే ఈ గంట సేపు నేను పని చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో నేను కొనుక్కుని ఇంకా డబ్బులు నాకు మిగులుతాయి. అలాంటప్పుడు ఈ గంట సేపు నేను వంట ఎందుకు చేసుకోవాలి, ఇలాగ తినేసి ఇలాగా ఉండొచ్చు కదా అని అనుకుంటారు. ఎవరికైనా తెలుసా ఈ విషయం? దయచేసి తెలిస్తే చేయి పైకి ఎత్తండి. కొంచెం బాగా పైకి ఎత్తితే బాగుంటుంది. గుడ్, చేతులు దించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇలా అనుకొని ఎక్స్ట్రా అవర్స్ పనిచేసి ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారు, కానీ దేనికైతే ఎక్కువ డబ్బులు రావు అని అనుకుంటారో దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించరు. నేను సమయం గురించి చెప్తున్నాను ఈ మాటలన్నీ కూడా. సో ఇప్పుడు కూడా పరిస్థితులు మన దేశంలో అలాగే ఉన్నాయి. ఎంత ఎక్కువ సమయం పని చేస్తే అంత ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు,
లేదా అదొకటే కాదు, ప్రతి ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్స్లోని ఎలాగుంది అని అంటే ప్రెషరైజ్డ్గా ఉంది జాబ్. చాలా ఇబ్బందికరంగా ఉంది. మీది ప్రైవేట్ కదా, మీకు ఇబ్బందిగా ఉంటుందిలే అని మనం అనుకోవచ్చు. కానీ గవర్నమెంట్ పనిచేసిన వాళ్ళని అడిగారు అనుకోండి, వాళ్ళు కూడా ఏం చెప్తారంటే మా జాబ్ మాకు ఇబ్బందిగానే ఉంది, కష్టంగానే ఉంది, చాలా కష్టపడుతున్నాం మేము అని చెప్తూ ఉంటారు. సరే, ఇంత బిజీ టైంలో దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా లేదా? ఇంత బిజీ టైంలో మనం దేవునికి ఎలాంటి సమయాన్ని ఇవ్వగలుగుతున్నాం? ఎవరు కష్టపడట్లేదు అనట్లేదు, ఎవరికి ఇబ్బందులు లేవని అనట్లేదు, ఎవరికి ఖాళీ సమయం ఉంది అని అనట్లేదు. కానీ పరిస్థితులు ఎలాగ మారినా మన దేవుని కొరకు మన సమయం ఎలా ఇస్తున్నాము అనేది ఒకసారి మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. రేపొద్దున్న దేవుని దగ్గరికి వెళ్ళి నేను చాలా అవర్స్ పనిచేస్తున్నాను ప్రభా, అందుకని నేను నీ సన్నిధానికి రాలేకపోయాను, నన్ను ఎక్స్క్యూజ్ చేసే అని అనండి. ఒప్పుకుంటారు కదా దేవుడు? ఒప్పుకుంటారు కదా? ఒప్పుకోరా? ఒప్పుకుంటారేమోనండి. ఒప్పుకుంటారా దేవుడు? నువ్వు ఎంత కష్టపడతావో, నువ్వు ఎన్ని చేస్తావో, నువ్వు ఎలాగ ఉండాలనుకుంటున్నావో, నువ్వు దేనికి రావాలనుకుంటున్నావో, ఏది చెయ్యాలనుకుంటున్నావో, ఏది చేయకూడదు అనుకుంటున్నావో, ఎవరి నిర్ణయం ఇవంతా? మన నిర్ణయం అండి. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టే మనం అన్నీ చేస్తున్నాం. ఓకే, అయితే ఫస్ట్ది మనం దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఎప్పుడైనా సంఘంలో ఎవరిదైనా ఏదైనా విషయం చెప్పాలి అంటే నాకు చాలా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నాకు వస్తూ ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా మనకి ఎవరైనా ఒక ఆదర్శంగా నిలబడ్డారంటే వాళ్ళని చూసి అలాగవుతే బాగున్ను అని చెప్తారండి. మీ అందరి గురించి నాకు తెలియదు, కానీ చిన్నప్పుడు మా డాడీ బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా ఒక న్యూస్ తెస్తూ ఉండేవారు. మీకు తెలుసా పలానా వ్యక్తులు వారి అబ్బాయికి ఇన్ని మార్క్స్ వచ్చాయట అని చెప్తుంటారు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్పేవారంటే, మీకు తెలుసా పలానా వాళ్ళు ఇలాగ బాగుపడ్డారట, ఇలాగ ఉద్యోగం సంపాదించుకున్నారంట, ఇలాగ సంపాదిస్తున్నారట అని చెప్తూ ఉండేవారు. ఇంట్లో ఉన్న మేము అనుకుని, ఏంటి డాడీ బయటికి వెళ్ళి ఇవన్నీ తెలుసుకొచ్చి ఇంటికి వచ్చి చెప్తున్నారు. ఎందుకు చెప్తారు? మీలో ఎంతమందికి ఇలా చెప్పారు మీ తల్లిదండ్రులు? కొంచెం చేతులు పైకెత్తండమ్మా, కొంచెం చెప్పారా? ఎందుకు చెప్పుంటారు? పాడైపోవాలని విని కదండి, మంచి కొరకే కదా. ఎప్పుడైనా ఒక దైవజనురాలు ఎవరినైనా ఎత్తి చూపించి వీళ్ళు ఇలాగా అని చెప్పారు అని అంటే అందరూ విని పాడైపోవాలని, సొడుక్కోవాలని, చెప్పిన వాళ్ళని తిట్టుకోవాలని చెప్తారా? వీళ్ళు ఇలాగ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము అనే ఉద్దేశంతో చెప్తారు కదా. అవునా కాదండి? అవునా కాదా? అవును కదా. సరే, ఇప్పుడు నేను చెప్తాను వినండి. మన సంఘంలో ఉన్న ఒక అమ్మాయి దూరం నుంచి వస్తూ ఉంటుంది. తను కష్టపడితేనే తన కుటుంబం గడవాలి. అలాంటి వ్యక్తి, దూరం నుంచి వస్తున్న వ్యక్తి, సంఘంలో ఏదైనా అవసరం ఉందంటే 10-20 వేలు సంపాదించుకున్న వ్యక్తి సంఘంలో ఏదైనా అవసరం ఉందంటే ఇవ్వడానికి ముందుకు వస్తుంది. మనం 10-20 వేలు సంపాదించుకుంటే ఈ రోజుల్లో 10,000తో 20,000తో మేమేం బతకగలమండి, మేమేం చేయగలమండి అని అనుకుంటాం. కానీ సంఘంలో ఏదైనా అవసరం ఉన్నది అని అంటే నేను ఉన్నాను అన్నట్లుగా ఏదైనా చెయ్యాలి అని ఆశపడుతూ ఉంటుంది. పనులు చేసుకుంటుంది, ఉద్యోగాలు. శుక్రవారం ప్రార్థన అయినప్పుడు ఎక్కడ పనిచేస్తుందో అక్కడ పర్మిషన్ అడిగి 2 గంటల కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థన అటెండ్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, ప్రార్థన అంటే ఎంతో విలువిచ్చే వ్యక్తి. మన మీటింగ్స్ జరిగినప్పుడు మేము అన్నాము, గ్రూప్లో ఉన్నవారు భోజనాలు సిద్ధం చేసి తీసుకొని రావాలి, ఒక్కొక్కరు ఒక డిష్ చేసుకొని వస్తే సరిపోతుంది అని. దూరం నుంచి వచ్చి సంఘానికి సమయానికి వచ్చి సన్నిధానంలో ఉపయోగపడుతూ ఒకరోజు ఒక ఐటెం, నేను ఒక ఐటెం ఒక్కొక్కరిని తెమ్మని చెప్పాం. ఒకరోజు ఒక ఐటెము, ఇంకో రోజు ఇంకో ఐటెము చేసి తీసుకొచ్చింది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానో తెలుసండి, మనలో చాలామంది చేయగలిగే స్థితిలో ఉండి కూడా చాలా వంకలు చెప్తాం. చెప్పొచ్చు, అమ్మాయి నేను దూరం నుంచి వస్తున్నాను కదా, నాకు అవ్వదు. నేను సమయానికి రావాలి కదా, నాకు అవ్వదు. నేను 10,000-20,000 కదా సంపాదిస్తున్నాను, నా మీదే కదా కుటుంబం పోషింపబడాలి. నేను అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, నేను చేయలేను అని వంకలు పెట్టుకుంటే ఈరోజు ఏ పని చేయకూడదు. రైటా రాంగా అండి? కానీ చెయ్యగలిగింది అని అంటే దేవునికి ఆమె ఇస్తున్న స్థానం ఏంటి అనేది గమనించాలి. ఆమె కాదు, మన సంఘంలో చాలామంది చాలా దూరాల నుంచి వస్తున్నారండి.
ఎస్ఆర్పురం నుంచి వస్తున్నారు, పెందుర్తి నుంచి వస్తున్నారు, చిన్న ముషిరివాడ నుంచి వస్తున్నారు, కంచర్పాలెం నుంచి వస్తున్నారు, కాంప్లెక్స్ నుంచి వస్తున్నారు, మధురవాడ నుంచి వస్తున్నారు. ఎంతోమంది ఎంతో దూరం నుంచి ప్రయాసపడి దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఏ ఒక్కరి ప్రయాసము కూడా క్రీస్తులో వ్యర్థం కాదండి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏ ఒక్కరు నిజమే అంతంత దూరాల నుంచి రావాలి అని అంటే వారు ఒక గంటన్నర ముందే రెడీ అయిపోయి అక్కడ స్టార్ట్ అయితేనే కానీ ఇక్కడికి రాలేదు. ఇక కొంతమంది అంత దూరం నుంచి వచ్చి కూడా సమయానికి ముందే ఇక్కడ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం చెప్దామండి. వారి డెడికేషన్ అండి, అది వారి సమర్పణ. ఇంత దూరం నుంచి కూడా సమయానికి రాగలుగుతారంటే ఇంటి దగ్గర ఏ సమయానికి బయలుదేరాలి చెప్పండి? కానీ అది వారి నిర్ణయం. దేవుని సన్నిధానంలో నేను ముందుగా ఉండాలి, దేవుని కొరకు నేను కష్టపడినా పర్వాలేదు అని. నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనము ఏదైనా చేయలేము అని చెప్పడం చాలా సులువు, కానీ దేవునికి అందుబాటులో ఉండడం, దేవుని కొరకు పని చేయడం అనేది మనం ఎలా చేయగలము అనేది మన మీదే ఆధారపడి ఉంది. ఇందాక నేను చెప్పిన ఒక సాక్ష్యము, ఒక అమ్మాయి ఉండి దూరంలో ఉంటూ నేను దేవుని కొరకు ఇంత చేయగలను అని చెయ్యలేని అవకాశాలు ఉన్నా చేయగలిగితే మన అందరం ఇంకా ఎంత చేయాలండి? దేవునికి చేయాలా లేదా? కష్టమైపోతుందేమో అని ఆలోచించుకొని మనం లెక్కలు పెట్టుకుంటూ ఉంటే దేవుడు ఎవరి లెక్కకి వాళ్ళకి అంతే ఇస్తాడండి. అంతే కదా? మనం ఎంత కొలతతో ఇస్తామో దేవుడికి, దేవుడు అదే కొలతతో రిటర్న్ ఇస్తాడు. తక్కువ ఇస్తే తక్కువే పొందుకుంటాం, ఎక్కువ ఇస్తే ఎక్కువే పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్దామండి. 2 తిమోతి 2 అధ్యాయం 4వ వచనం. చాలండి. ఇక్కడ 2 తిమోతి 2 అధ్యాయము 4వ వచనంలో ఉంది, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవుచున్నప్పుడు తన దండులో చేర్చుకున్న వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో. ఎవరైనా సైనికుడిని మనం చెంతన చేర్చుకొని ఆ సైనికుడిని సంతోష పెట్టడానికి యుద్ధం చేస్తారా, లేకపోతే దేని కొరకు యుద్ధం చేస్తారండి? ఇక్కడ ఉంది ఏమని ఉందని అంటే, సైనికుని వలె, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె కాదు, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోచున్నప్పుడు తన దండులో చేర్చుకుని వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో. సైన్యంలో ఉన్న వ్యక్తుల్ని సంతోష పెట్టడానికి కాదు ఈ యుద్ధం చేస్తుంది. ఎవరి గురించి అయితే చేస్తున్నారో వారికి విజయాన్ని తేడానికి చెయ్యాలి, కానీ నేను నా సైన్యంలో ఉన్న వారిని సంతోషపెడతాను అంటే అసలైన పని చేయలేం. మన జీవితాలు కూడా చాలాసార్లు అలాగే ఉంటాయి. దేవుని బిడ్డలుగా ఉన్నాం, దేవుని సన్నిధానంలో ఉన్నాం, చాలాసార్లు మనుషుల్ని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం, కానీ నన్ను సృష్టించి నన్ను ఈ భూమి మీదకు పంపించిన నా దేవుని నేను సంతోషపడుతున్నానా లేదా అని చెప్పి మనం ఎప్పుడూ కూడా ఆలోచించమండి. సో మొదటిగా దేవునికి అందుబాటులో ఉండాలి. మనల్ని సృష్టించిన సృష్టికర్తకి మనము సృష్టికర్తని సంతోషపెట్టేవారిగా ఉండాలి, కానీ లోకస్తులను సంతోషపెట్టడానికి దేవుని విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదండి. హల్లెలూయా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నన్ను నీవని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్క నిమిషం అండి, మొదటి చరణం పెట్టండి. ఫస్ట్ ఆ వచనాలు ఏంటున్నాయో ఒకసారి చదవండి అందరూ కూడా, ఎందుకంటే మనకి ప్రాణం ఇచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలు ఇచ్చావయ్యా, నాకు ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరిచానా, నిన్ను ఎదిరించానా, ఎప్పటికైనా నీ కోసం నేను కష్టపడతానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో
ప్రాణం ఎవరిచ్చారండి? మనమే సంపాదించుకున్నాం కదా. బుద్ధి ఎవరిచ్చారండి? మనమే సంపాదించుకున్నాం. మాటలు ఎవరిచ్చారు? బ్రతకడం నేర్పింది ఎవరు? ఇన్నిచ్చిన దేవుణ్ణి గణపరుస్తున్నామా? ఆలోచించండి. మనం పాడుతున్న పాటల్లో, వింటున్న వాక్యం ఒక్కసారి అంతా ఏదో ఫ్లోలో పాడేస్తున్నాం, అందరూ పాడేస్తున్నారు, నేను పాడేస్తున్నాను అన్నట్టు పాడకండి. కానీ మనం ఒకసారి ప్రతి వర్డ్, ప్రతి పదాన్ని ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఏం పాడుతున్నాము, మీనింగ్ఫుల్గా పాడుతున్నామా లేదా అని. పాట బాగుంది, ట్యూనింగ్ బాగుంది, డ్రమ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది అని కాదు. కానీ ప్రతి ఒక్క పదము ఒకసారి అర్థం చేసుకుంటూ పాడదాం. ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, మాటలిచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా. ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, మాటలిచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా, నిన్నే ఎదిరించానా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయా. ఏం చేశానయ్యా నీ కోసం, నీ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం, నీ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం, నీవు నన్ను చూచావని. హల్లెలూయా. ఈ లోకంలో మనకంటే ఎంతో జ్ఞానం కలిగిన వారు, ఎంతో సామర్థ్యత కలిగిన వారు, ఇంకా ఎన్నో తలాంతులు ఉన్నవారు ఉన్నారు. కానీ ఈరోజు మనకిచ్చిన ఆధిక్యత దేవుడు కొంతమందికి ఇవ్వలేదు. మనం అనుకుంటున్నాం నా సామర్థ్యత, నా జ్ఞానం, నా బుద్ధి, నా కష్టం అని. మనలాగే కష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. పేదవాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళు ఎంత కష్టపడతారండి? కష్టపడతారా లేదా? కానీ వాళ్ళు మనలా గొప్ప వాళ్ళుగా ఉన్నారా? లేరే, అవునా కాదా? కానీ మనం ఎందుకు గొప్ప వాళ్ళుగా ఉన్నాం? దేవుడు ఇచ్చాడండి అందరికీ. ప్రతి ఒక్కరికి ఏది ఇచ్చినా అన్నీ దేవుడే ఇచ్చాడు. మరి ఆ దేవుని కొరకు మనకి ఇచ్చిందంతా మనం వాడుతున్నామా? నేను చాలామందిని విన్నాను. ఒకసారి నాకు బాగా ఒక మంచి దెబ్బ తగిలిందని చెప్పొచ్చేమో. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం అలా కొంతమందికి తెలుసు. ఒక ఫ్యామిలీ మాకు కొడుకే కావాలి, ప్రార్థన చేయండి, కొడుకే కావాలి, కంపల్సరీ మాకు కొడుకే కావాలి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసాం. ఆ ప్రార్థన చేయకముందు, కొడుకు పుట్టకముందు వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, కొడుకు కానీ పుట్టాడా దేవుని సన్నిధానానికే, అక్కడే ఉంటాడు, అక్కడే ఉంటాడు, దేవుని కొరకే వాడబడతాడు, ఇన్ని మాటలు చెప్పారు. దేవుడు వాళ్ళకి కుమారుడే ఇచ్చాడు. పుట్టిన వెంటనే చర్చ అసలు కనబడలేదు వాళ్ళకి, మానేశారు. వాహనం కొనుక్కునేటప్పుడు ఈ వాహనం దేవుని కొరకే వాడతామండి అని అంటుంటాం. కానీ ఒక్కసారి ఒక ప్రార్థనకి తీసుకురావాలన్నా మనం చాలా ఆలోచించేస్తాం. నేను అంత నష్టపోతానా, నా డీజిల్ నేను పెట్టుకుంటే, నా పెట్రోల్ నేను పెట్టుకుంటే. మనకి గృహాలు ఇచ్చాడు దేవుడు పెద్ద పెద్దవి. ఇట్లా ప్రార్థన సువార్త కూడికలు పెట్టుకోవాలి అని అంటే అవకాశాలు మనకి ఉండట్లేదు. అన్నీ దేవుడే కదా ఇచ్చాడు. మరి దేవుని కొరకు మనం ఉపయోగిస్తున్నామా లేదా ఒకసారి మనం ఆలోచించాలి. సరే, ఫస్ట్ థింగ్ దాసులుగా ఉండాలి అని అంటే అందుబాటులో ఉండాలి. రెండోది, దాసులుగా ఉన్నవారు అవసరతల్ని, ఎవరెవరికి ఏం అవసరతలు ఉన్నాయో తెలుసుకొని ఆ అవసరతల్ని తీర్చేవారిగా ఉంటారు. అది సంఘంలోనే కావచ్చు, మనుషులనే కావచ్చు. గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. చాలండి. ఇక్కడ ఏమని రాయబడి ఉన్నది అంటే, కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా
విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. అందరి ఎడల, ముఖ్యంగా విశ్వాస గృహంలో ఉన్న వారికి ఏం చేయాలట అండి? అంటే అవసరతలు ఉన్నాయా లేదా తెలుసుకొని అవసరతల్ని తీర్చేవారిగా, ఎవరికైనా ఏదైనా అవసరతల్లో ఉన్నారు అని అంటే వారికి సహాయం చేసేవారిగా మనం ఉండాలి. మూడోదిగా, దాసులుగా ఉన్న మనము మనకిచ్చిన దాన్ని చక్కగా ఎలాగ నేను ఈ పని శ్రద్ధగా చేయాలి, ఎలాగా నేను బెస్ట్గా చేయాలి ఈ పని అని అనుకునేటట్లుగా మనం పని చేయాలి. మనకేంటి అలవాటు అని అంటే జనరల్గా ఎవరు ఎలా ఫాలో అయిపోతే మనం అలా ఫాలో అయిపోతాం. రైటా రాంగా అండి? మన ముందు వాళ్ళు ఎలా చేస్తే అలాగే చేసేద్దాం అనుకుంటాం, కానీ మనం చేస్తున్న పనుల్లోనే ఇంకా ది బెస్ట్ ఎలా చేయాలి అని ఆలోచిస్తామా? మాట్లాడాలి. ఆలోచిస్తామా? ఆలోచించమా? ఎవరు మాట్లాడలేదు ఏంటని నేను చెప్పింది అర్థం కావట్లేదా ఏంటి? చాలా తక్కువ మందే ఆలోచిస్తాం. నేను ఎప్పుడైనా ఏదైనా ఒక అనౌన్స్మెంట్ ఏదైనా చేస్తే, ఇక్కడ మనం ఈ ఆన్లైన్ ప్రేయర్లో ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే, కొన్నిసార్లు సాలా ఫన్ పాలనలో అనౌన్స్మెంట్ చేయడం మర్చిపోతే వాళ్ళు ఎప్పుడు ఏమనుకుంటారంటే, మాకు చదువు రాదు కదా, మేము చాలా తక్కువ వారమే, మాకు మాట్లాడడం రాదు, మనకి ఏ పని చేయడం రాదు అని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్తగా చేస్తారు. ఉదాహరణకి చెప్తున్నాను, ప్రతి పని వాళ్ళకే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇక్కడ చర్చిలో చెప్పినా అది విని వాళ్ళు అక్కడ దాని ప్రకారంగా చేస్తారు. మనం ఏంటంటే మనం ఏదో చేసాంలే అన్నట్టు చేస్తాం. ఎలాగంటే ఒక ఉదాహరణ చెప్తాను. వాళ్ళందరికీ కూడా చదువు రాదు, మనందరికీ తెలిసిన విషయమే. సాలాపన్ పాలనలో చాలామందికి 90% మందికి చదివే రాదని చెప్పచ్చు. సో వాళ్ళు మాట్లాడేటప్పుడు, సాక్ష్యం చెప్పేటప్పుడు ఎలా చెప్తారా అని నేను వింటాను. ఎంత చక్కగా మాట్లాడతారంటే ఇక్కడ ఉన్న మనమే మాట్లాడలేము అలాగా. నిజం. ఎందుకంటే ఏదో మాట్లాడేద్దాం అంటే మాట్లాడేద్దాం, చేద్దామంటే చేద్దాం అన్నట్టు చేస్తాం, కానీ చేసే దాంట్లోని ఇది బెస్ట్ చెయ్యాలి అనే ఆలోచన మనలో చాలామందికి ఉండదు కాబట్టి ది బెస్ట్ మనం చేయలేకపోతున్నాం. నేను ఈరోజు ఏదో ఎవరిని క్రిటిసైజ్ చెయ్యాలి అని కాదు, మార్చుకోవాలని చెప్తున్నాను. ఏదైనా పని మనకు అప్పచెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను, వీళ్ళకి మాట్లాడడం సరిగ్గా రాదు కదా, వీరి సాక్ష్యాలు ఏంటి ఇంత చక్కగా, వ్యర్థమైన మాటలు లేవు, మాట్లాడిన ప్రతి మాట చాలా విలువైనదిగా, చక్కదిగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్తున్నారు. మరి చదువుకున్నాం మనం ఎలా మాట్లాడాలండి? అంటే ఏదో మాట్లాడుతున్నాం, చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్లుగా మనం ఉంటున్నాం. మాకేమీ రాదు అని అలా అనుకుంటున్నారు కాబట్టి ఎలాగ బాగా చెయ్యాలి అని నేర్చుకుంటున్నారు. మనకి రాకపోయినా మనం నేర్చుకోవడానికి ఇష్టపడం. ఎందుకనంటే నేర్చుకుంటున్నామంటే మళ్ళీ మనల్ని ఎవరైనా తక్కువ చేస్తారని. ఒకసారి ఆలోచిద్దాం మన అందరం కూడా. ఇతరులను చూసి నేర్చుకోవడంలో తప్పేం లేదండి, మంచే కదా నేర్చుకుంటున్నాం, చెడు కాదు కదా. మనం ఉన్న స్థితిలోంచి మంచిగా ఉండడానికి ఒకరి దగ్గర నేర్చుకుంటే తప్పేముంది? కానీ మనకు అహంకారం అడ్డొస్తుంది. నేనేంటి నేర్చుకోవడం ఏంటి? అవసరం లేదు. అహంకారంగా ఉంటే నాశనమే కానీ ఘనత ఏమి రాదు ఎవరికి. మనం నేర్చుకోవాలండి ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాగ ఉండాలి అని. ఇక్కడ మూడోదిగా చూసినట్లయితే ఎలాగట అండి, మనం చేసే పని ఎలా ఉండాలట అండి? బెస్ట్గా ఉండాలి. ప్రసంగి 11వ అధ్యాయం 4వ వచనం. చాలండి. గాలిని పట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. ఈ వచనం ఏమైనా అర్థమవుతుందా అండి? అంటే సమయం బాగుండాలి, సమయం రావాలి. కొంతమందిని ఏదైనా చెయ్యండి అని అంటే, మాకు ఇంకా సమయం రాలేదండి, వచ్చినప్పుడు చేస్తామండి అని చెప్తూ ఉంటాం. సమయం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎప్పుడూ ఏ పని చేయలేరు. ఇక్కడ ఈ వచనం మనకి ఏమి చెప్తుంది అని అంటే, గాలిని గుర్తుపెట్టువాడు విత్తడు. అంటే గాలి వస్తుందేమో, ఇప్పుడు వస్తుందేమో, అప్పుడు వస్తుందేమో అనుకుంటూ విత్తితే ఏమైపోద్దేమో ఇదే ఆలోచన ఉంటుంది. మేఘములను కనిపెట్టువాడు కోయడు. మేఘం ఎలాగుందే అని చెప్పి మేఘాన్ని కనిపెట్టేవాడు ఏం చేయడట అండి? కోయడట. ఇది దేనికి ఉదాహరణగా మనకు చూపిస్తున్నారు అని అంటే, సమయం వస్తుంది, ఆ సమయంలో ఏదో చేద్దాంలే అని మనము వెయిట్ చేస్తూ ఉంటే ఆ సమయం ఎప్పటికీ రాదు. ఎందుకంటే మనకి సమయం ఎప్పుడూ అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించదు. ఆ సమయం కోసం చూస్తూ ఉంటే మన సమయం వెళ్ళిపోతుంది, కానీ
చేసే పని సమయం మాత్రం ఎప్పుడు రాదు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినప్పుడే, ఒక పని ఇప్పుడు ఇచ్చాడంటే ఇప్పుడే చేసేయాలి, ఇప్పుడే చేయడానికి సిద్ధపడాలి. లేదండి నాకు కొన్ని రోజుల తర్వాత చేస్తాను, లేకపోతే ఇంకెప్పుడో చేస్తాను అని అంటే అప్పుడు కూడా సమయం రాదు మనకు చేయడానికి, ఇప్పుడే అవ్వకపోతే. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడే చేయడమే కాక దాన్ని బెస్ట్గా చేయాలి. 4వదిగా చూసినట్లయితే సమర్పణతో పని చేయాలి. ఎలా చేయాలండి? ఎలా చేయాలి? సమర్పణతో. ఇవన్నీ కూడా దాసుడికి ఉండవలసిన లక్షణాలు. మనం ఏం చేయాలండి? సమర్పణతో పని చేయాలి. కొలసీలు 3వ అధ్యాయము 23వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. చాలండి. ఇక్కడ ఈ వాక్యం ఏమని తెలియజేస్తుంది మనకి? అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ చూడండి, ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు గనుక. మనం ఏ పని చేసినా, ఇప్పుడు చూడండి, ఇందాక నేను ఒక వ్యక్తిని పొగిడాను అనుకోండి, ఎవరైనా పొగిడితే వీళ్ళని పొగిడారు, వాళ్ళని పొగడలేదు, మమ్మల్ని పొగడలేదు. నాకు సంఘంలో చాలామంది చాలా డెడికేషన్తో పనిచేస్తున్నారు. నేను ఈ సమయంలో అందరి పేర్లు చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నారు. ఒక వ్యక్తిని ఇప్పుడు నేను వీళ్ళు ఇలాగా అని చెప్పానంటే వాళ్ళకి నా తరపు నుంచి ₹1 రాదు, వాళ్ళ దగ్గర నుంచి నాకు ₹1 రాదు, వాళ్ళకి ₹1 పోదు, నాది ఏమీ పోదు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అందరూ దాన్ని ఒక ఉదాహరణగా తీసుకోవాలని చెప్తున్నాను. ఇలా చెప్పినప్పుడు నిజంగా చాలా డెడికేషన్తో సంఘంలో పనిచేసే వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోవచ్చు. అందరికీ అర్థమవుతుందండి? చాలా డెడికేషన్తో చేసేవాళ్ళు చాలామంది మన సంఘంలో ఉన్నారు. నిజంగా అసలు వాళ్ళ డెడికేషన్ మామూలుది కాదు. వాళ్ళ పేర్లు నేను చెప్పలేకపోవచ్చు. నేను చెప్పలేదు కదా అని దేవుడు ఇవ్వాల్సిన ప్రతిఫలము ఇవ్వడం మానేస్తాడా అండి? మానేస్తాడా? నా తూకం తప్పవచ్చు కానీ దేవుని యొక్క తూకం ఎప్పుడు? దేవుని త్రాసులో వేస్తే దాంట్లోని తప్పు కొలతలు రావండి, కరెక్ట్ కొలతే వస్తుంది. నేను మర్చిపోవచ్చు ఎవరైనా చేసినవి, దేవుడు మర్చిపోడండి. ఇక్కడ ఉంది, ఏమని ఉంది అని అంటే చూడండి, ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు గనుక. అంటే ప్రభువు వలన మనం పొందుతామండి స్వాస్థ్యం. ఏ పని చేసినా కానీ దానికి ప్రతిఫలము దైవజనురాల్లో కాదు ఇచ్చేది. ఎవరిస్తారు? దేవుడిస్తాడు. అలాగే మనం పని చేసినప్పుడు కూడా ఏం చేయాలి? దేవుడిని చూసుకొనే చేయాలి, మనుషుల్ని చూసుకొని చేయకూడదు. ప్రతిఫలం ఎవరి వల్ల వస్తుందటండి? దేవుని ద్వారా. ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినాను అది మనుషులు నిమిత్తము కాక. దేవుని వాక్యం ఎంత క్లియర్గా చెప్తుందో చూడండి. ఏమి చేసినా కానీ మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా. నేను ప్రభు కొరకు చేస్తున్నాను, మనుషుల కొరకు కాదు, దైవజనుడు కోసం కాదు, దైవజనురాల కోసం కాదు, పెద్దల కోసం కాదు, వీళ్ళ కోసం కాదు, నేను దేవుని కోసం చేస్తున్నాను, దేవునికే చేస్తున్నాను అనుకొని మనం చేయాలటండి. ఎందుకంటే ప్రతిఫలం మనకి దేవుడే ఇస్తాడు. మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమే మనస్ఫూర్తిగా చేయుడి, మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై. క్రీస్తుకు మనం దాసులమే ఉన్నామంట. మనస్ఫూర్తిగా మనం ఎవరి కోసం చేస్తున్నామని అనుకోవాలండి? సంఘం కోసం చేస్తున్నాం, పెంటెకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్కి చేస్తున్నాం అని కాదు. నేను దేవుని కోసం చేస్తున్నాను. నేను ఎక్కడ ఉండి ఏ సంఘంలో ఉండి పని చేస్తున్నా అది నేను ఈ సంఘానికి పనిచేస్తున్నాను అని అనుకోకూడదు. నేను దేవుని కొరకు నేను పనిచేస్తున్నాను అని మనము అనుకోవాలండి. యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత దేవాది దేవుని కుమారుడై ఉండి కూడా ఆయన పాదాలు కడిగాడండి. మనందరికీ తెలుసా? ఆయన పాదాలు కడిగాడండి. ఎవరి పాదాలు కడిగాడు? ఆయనకి క్లోజెస్ట్ బెస్ట్ ఫ్రెండ్గా చేశాడు. ఒక్కరికే చేశాడా అండి ఆయన? మనకైతే పాదాలు కడుక్కునే సమయం వస్తే ముందే నువ్వు నాకు చేసే నేను నీకు చేసేస్తాను ఫిక్స్ చేసి తీసుకుంటాం. ఎందుకంటే ఎవరి పాదాలు పట్టుకోవడం మనకి ఇష్టం ఉండదు. ఒకవేళ మనం అలా ఫిక్స్ చేసుకొని వెళ్తే అసలు మనం అది చేయడమే వ్యర్థం నన్ను అడిగితే. మన ట్రిప్ వచ్చినప్పుడు మనకి ఎవరు వచ్చారో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మనం చెయ్యాలి. అలా చేసినప్పుడే ఆ పనికి విలువ. అలా చేయకుండా మనకి ఇష్టమైన వాళ్ళకి మనం చేసుకున్నామే అనుకోండి, అది దేవుని దృష్టిలో విలువ కాదు. యేసుక్రీస్తు వారు ఆ రోజు పాదాలు కడిగినప్పుడు ఎవరో ఒకరికో ఇద్దరికో కదా, 12 మంది శిష్యులకి ఆయన పాదాలు కడిగాడు.
ఈయన నాకు ఇష్టడు, ఈయన నాకు ఇష్టం లేనివాడు, ఈయన నన్ను పట్టించేస్తాడు. తెలుసా లేదా ఆయనకి? ఎవరు పట్టించేస్తారో తెలుసు, ఎవరు ఎలాంటోలో తెలుసు, ఎవరు ముందు ఎలా మాట్లాడతారో తెలుసు, ఎవరు వెనకాతలు ఎలా మాట్లాడతారో సమస్తము ఆయనకి తెలుసు. కానీ 12 మంది శిష్యుల కాళ్ళు కూడా ఆయన కడిగారు, ఎటువంటి భేదం లేకుండా. ఆయన పరిచర్య చేశాడండి. ఈ లోకానికి వచ్చి చేయడానికే వచ్చాడని కూడా వాక్యం సెలవిస్తుంది. పరిచారం చేయించుకోవడానికి కాదు కానీ చేయడానికి ఆయన వచ్చాడు అని రాయబడి ఉంది. ఆయన పాదాలు కడిగాడండి. అంతేకాదు, ఒకసారి శిష్యులు చేపలు పడుతూ ఉంటే ఆ అద్దరిలో ఆ యొక్క ఒడ్డున ఉండి ఆయన ఆ శిష్యులకి భోజనం సిద్ధపరిచాడండి. రొట్టెలు చేపలు ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు శిష్యుల కొరకు భోజనాన్ని సిద్ధపరిచారండి. ఇంక అంతేకాదు, ఆయన దగ్గరికి కుష్టి రోగం కలిగిన వారు, అన్ని రకాల వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళని స్వస్థపరిచాడండి. ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. అందుకని ఈ భూమి మీద ఎక్కడ ఆయన లైఫ్ లగ్జరియస్గా లేదు, గొప్పగా లేదు. వెళ్ళడానికి దేవాది దేవుని కుమారుడు కదా అని ఆయన కోసం గొప్ప వాహనమే రెడీ చేయలేదు. ప్రయాణం అంతా కూడా పాదాలతోనే ఆయన చేశాడు. ఆయన ఎక్కడ చూసినా కానీ ఇన్ని గొప్ప కార్యాలు చేసినా ఎక్కడ అహం కనిపించలేదు మనకి. ఆయనే మనకి గొప్ప ఉదాహరణ అండి. మనం ఏం చేయాలి అని అంటే, దేవుడు మనకిచ్చిన పనిని సమర్పణ కలిగి మనము చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలం దేవుడే ఇస్తాడు. 5వదిగా చూసినట్లయితే, చేసిన పనిలోని విశ్వాసంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనం. చాలండి. ఈ వచనం ఎక్కడి నుంచి మనం చూస్తున్నామంటే, ఒకసారి ఒక యజమానుడు ఒక వ్యక్తికి 5 తలాంతులు, ఇంకో వ్యక్తికి 2 తలాంతులు, ఒక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడంట. తిరిగి వచ్చినప్పుడు 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు, 2 తలాంతులు కలిగిన వాడు 2 తలాంతులు, 1 తలాంతి కలిగిన వాడు ఏమీ సంపాదించకుండా ఆయన భూమిని తవ్వి దాంట్లో పెట్టాడు. అయితే ఇప్పుడు మనం చదివిన వచనం ఏంటంటే, 5 తలాంతులు ఇచ్చినవాడు 5 తలాంతులు సంపాదించినప్పుడు ఆ వ్యక్తికి ఆయన అంటున్న మాట అన్నమాట. ఏమని అనంటే, అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచిదాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. మనకిచ్చిన చిన్న పనిలో నమ్మకంగా ఉంటే మనకి ఎక్కువ పనులు అప్పగింపబడతాయి. గమనించండి, 10 సంవత్సరాల క్రితం సంఘంలో మనం ఏ స్థానంలో ఉన్నాం, ఎన్ని పనులు చేస్తున్నాం. 10 సంవత్సరాల తర్వాత సంఘంలో మనం ఏ స్థానంలో ఉన్నాం, ఎన్ని పనులు చేస్తున్నాం. అప్పుడు పనులు చేసాం, ఈరోజు ఒక పని లేదు అని అంటే ఎందుకు లేదో మనమే ప్రశ్నించుకుందాం. అప్పుడు ఏ పని చేయలేదు, ఈరోజు చాలా ఎక్కువ పనులు మనకే ఉన్నాయి అని అంటే ఎందుకు ఇన్ని పనులు ఇవ్వబడ్డాయి అనేది కూడా మనమే ప్రశ్నించుకుందాం. నేనేం చెప్పనవసరం లేదు, దేవుని వాక్యమే చెప్తుంది. నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంకా నీకు ఇవ్వబడింది. అంతేకాదు, నా సంతోషంలో నీవు కూడా పాలు పొందుమని దేవుడు చెప్తున్నాడండి. దేవుడు ఇచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉంటే కొన్ని కాదు, ఎక్కువ పనులే మనకు అప్పగింపబడతాయి. ఎందుకంటే మనం నమ్మకంగా చేస్తున్నాం. నమ్మకంగా లేకపోతే ఉన్నవి కూడా మన దగ్గర నుంచి తీసివేయబడుతుంది. ఆరోదిగా చూసినట్లయితే మనం దేవుని సన్నిధానంలో గొప్పగా వాడబడుతున్నామని మనము చాలా ఎలాగా అంటే మంచి ప్రొఫైల్ అంటే నేను చాలా గొప్ప, నేను ఇంత, నేను అంత అనేది క్యారీ చేయకూడదు. మనతో పాటు ఎన్ని గొప్పతనాలు ఉన్నా, దేవుడు మనలో ఎన్ని విషయాలు పెట్టినా కూడా మనం ఎప్పుడు మన ప్రొఫైల్ చాలా అంటే కొన్నిసార్లు కొంతమంది స్వభావం ఎలా ఉంటుందంటే, నేనింత, నాకు ఇన్ని, నేను ఇన్ని అని చాలా చూపించడానికి ట్రై చేస్తారు. మనకి ఎన్ని ఉన్నినా మనం చూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అవతలకి తెలియదు కాబట్టి నా గొప్పతనాన్ని నేను చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా సబాష్, గ్రేట్, ఎన్ని పనులు చేస్తున్నావా, నువ్వు ఇంత గ్రేటా, నువ్వు ఎలా చెప్తున్నావా అని మనం ఒకళ్ళు చెప్పించుకోవాలన్నట్లుగా ప్రవర్తించకూడదు. మనం 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం.
చాలండి. చూడండి, ఇక్కడ 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎళ్ళ దీన మనసు అనే వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. మనం ఎలాంటి వస్త్రం ధరించుకోవాలట అండి? సంఘంలో ఎన్ని పనులు చేసుకున్నా దీనత్వమే మనకు ఉండాలి. ఎంత గొప్ప స్థితిలో ఉన్నా దీనత్వమే మనకి ఉండాలి. మనం దీనంగా ఉంటేనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అహంకారంగా ఉంటే ఎంతోసేపు పట్టదు కిందకి వెళ్ళిపోవడానికి. ఇక్కడ వాక్యంలో ఉంది, దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు. అహంకారుల్ని దేవుడు ఇష్టపడతాడా? ఎదిరించి దీనులకు ఆయన ఏం చేస్తాడట అండి? కృపానుగ్రహిస్తాడట. ఈరోజు మనకు ఉన్న సమస్తము దేవుని యొక్క కృప వల్లనే మనం పొందుకున్నాం. మన గొప్పతనం లేదు, మనలో ఏ మంచితనము లేదు, మనలోని రక్షణ పొందుకోవడానికి కావాల్సిన గొప్ప అర్హత కూడా మనకి లేదు. మన కార్యాల వల్ల మనం రక్షణ పొందుకోలేదండి. దేవుని కృప వల్లనే, కేవలం దేవుని కృప వల్లనే మనం రక్షణ పొందుకున్నాం. మనలో ఎన్ని గొప్పతనాలు ఉన్నా మనం చెప్పకూడదండి నేను ఇంత గ్రేట్ అని. మనలో ఉన్న గ్రేట్నెస్ అవతల గ్యారంటీగా గుర్తించేస్తారు. మనం చెప్పుకోవసరం లేదు నేను ఎంత గొప్ప, నేను అంత గొప్ప అని. అవతలలు గుర్తిస్తారు. గుర్తించినా గుర్తించకపోయినా మనం ఏ స్థితిలో ఉన్నా హృదయంలో దీన మనసు అనేది మనకి ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానానికి తీసుకొని వెళ్తారు. ఈరోజు నేను చెప్పిన మాటలన్నిటిలో కూడా ఏం చెప్పానంటే, దేవుడు పరిచారం చేయడానికి వచ్చాడు కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదు. మనం కూడా పరిచర్య చేసేవారిగా ఉండాలి. దేవునికి సమయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. నేను మాట్లాడినప్పుడు బహుశా ఎంతోమందికి బాధ కలిగించవచ్చేమో, కానీ బాధ కలుగుతుంది కదా అని అబద్ధాలు చెప్పకూడదు కదండి. ఒకసారి ఒక తల్లి తన కుమారుడు స్కూల్ నుంచి ఒక పెన్సిల్ దొంగతనం చేసి తీసుకొస్తే చూసి, అబ్బా పెన్సిలా, నేను కొనలేదే, ఎక్కడి నుంచి వచ్చింది, స్కూల్ నుంచి తెచ్చావా, బాగుంది అన్నదట. తర్వాత అబ్బాయి ఏం తయారాడట? ఒక గజ దొంగ తయారాడట. తల్లిదండ్రులు బిడ్డలు తప్పు చేస్తే తప్పు అని చెప్తే బాధపడతారేమో చాలా తల్లిదండ్రులు మాట్లాడరు పిల్లల దగ్గర. ఇది నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు చేయకూడదు అని చెప్పరు. అలాగే సంఘంలోని సంఘ కాపరి కానీ పాస్టర్ గారే కానీ పాస్టర్ గారు కానీ సంఘానికి ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండినప్పుడు ఏదైనా మిస్టేక్స్ జరిగినప్పుడు చెప్తారు. దాన్ని మనం తీసుకునే వాళ్ళుగా ఉండాలి. ఆ తప్పు మనం చేస్తున్నాం అనుకో, ఓకే నేను తప్పు చేస్తాను, నేను సర్దుకుంటాను, ఇది సరి చేసుకుంటాను అని అనుకోవాలి. ఈ తప్పు మనం చేయలేదనుకో, నేను చేయలేదు కాబట్టి ఇది నాకు కాదు అని అనుకోవాలి. ఓకే అండి. సంఘంలో మనకి మిడ్-వీక్ సర్వీస్ జరుగుతూ ఉంటుంది మంగళవారం సాయంత్రం. ఈ మంగళవారం సాయంత్రం వారం మొత్తంలో మనకున్నది ప్రార్థనలు చాలా తక్కువ. ఒకే ఒక ప్రార్థన, అది 1.5 గంటన్నర. సో మంగళవారం సాయంత్రం ఒక్కొక్కసారి 2 ప్రార్థనలు, అంటే ప్రభాత సంస్కారం, నెక్స్ట్ మిడ్-వీక్ సర్వీస్ ఉంటుంది. ఇది ఎందుకు నేను చెప్తున్నానో దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాని సమయం 7 నుంచి 8:30 వరకు, 7 గంటల నుంచి 8:30 వరకు ఈ ప్రార్థన జరుగుతుంది. ఈ ప్రార్థనకి లూకా గారు వస్తారు. ఆయన రాకూడదంటే చెప్పచ్చు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను కదా, నేను ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పచ్చు, కానీ చెప్పరు. ఆయన ప్రతి మంగళవారం మిడ్-వీక్ సర్వీస్కి వస్తారు. ఆయన వస్తారండి? వస్తారా? చూసారు కదా. ఓకే, నా వయసు వాళ్ళు రావట్లేదు కదా, నేనెందుకు రావాలి? పుస్తకాలు అందరూ తెచ్చి రాసుకోవట్లేదు కదా, నేనెందుకు రాసుకోవాలి అని అనుకోలేదు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఆయనకున్నాయంటే దేవుని వాక్యంలో కూడా ఆయనకి చాలా అనుభవం ఉంటుంది. ఎవరు చెప్పినా చక్కగా వింటారు, చక్కగా రాసుకుంటారు, అయిపోతే వెళ్ళిపోతారు. ఎంత చక్కగా వింటారు. ఆయన చెప్పొచ్చు నేను రాలేనని, కానీ రావడానికి ఆయన ప్రయత్నం చేశారు. రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నా వయసు వాళ్ళు రావట్లేదు, నా తోటి వాళ్ళు రావట్లేదు, నా అలాంటి వారు రావట్లేదు, నేను మాత్రమే ఎందుకు? ఆ వయసులో ఆయన ఒక్కరే ఈ మిడ్-వీక్ సర్వీస్లో ఉన్నారు అని అనుకోలేదండి, వచ్చారు. ఫ్లోరెన్స్ ఉద్యోగం చేసుకుంటుంది, అయినా సరే ఆమె మిడ్-వీక్ సర్వీస్కి వస్తుంది. రవి ఉద్యోగం నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తాడు. ఇంకా చాలామంది మన చర్చ్లో, పద్మ ఉద్యోగం చేసుకుంటుంది అయినా వస్తుంది, సుజాత వస్తుంది, మోహన్ వస్తున్నారు, మాధురి గారు ఫ్యామిలీ ప్రేయర్ ఉందంటే ఫ్యామిలీ అంతా చర్చ్లోనే ఉంటారు, చాలా గ్రేట్. అంతేకాదు ఇంకా చాలామంది, విజయశేఖర్ గారు వస్తారు, ప్రశాంతత ప్రతి ప్రార్థనలో ప్రశాంత్ కంపల్సరీ ఉంటారు ప్రతి ప్రార్థనలో. చూడండి, ప్రతి ప్రార్థనకి వస్తున్నారు అని అంటే వాళ్ళకి పని లేక కాదు. ఏం మీకు పని లేదా? ఉండదు కదా. ప్రార్థనకి రాకుండా పని చేసుకోవచ్చు,
కానీ దేవుని సన్నిధానంలో ఉండాలి అనుకుని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఎన్ని పనులున్నా పక్కన పెట్టి దేవుని సన్నిధానంలో ఉంటారు. ఓకే విజయశేఖర్ గారు, గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే బైబిల్ స్టడీలో మీరు కొత్త విషయాలు, లోతైన విషయాలు తెలుసుకుంటున్నారా లేదా? తెలుసుకుంటున్నారు కదా. నేను చెప్తున్నాను కదా, మీ ఓన్గా మీరు చెప్తున్నారు కదా. గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి చూస్తే బైబిల్ స్టడీలో బైబిల్ గురించి ఎన్నో లోతైన విషయాలు మేము తెలుసుకుంటున్నాం, మేము నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డలమని చాలాసార్లు చెప్తాం, కానీ అసలు దేవుడు ఎవరో మనకి తెలియదు. ఇది వాస్తవం. అర్థమవుతుందా అండి? దేవునికి సమయం ఇస్తున్నామా? వారంలో ఒకరోజు దేవుని సన్నిధానికి రాలేకపోతున్నాం. నేను ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పానంటే వాళ్ళందరూ నాకు ఇష్టమైన వాళ్ళు, అందుకే వాళ్ళ పేర్లు చెప్పాను అని కాదు. ఉదాహరణకి వాళ్ళు చూపిస్తున్నాను అంతే. ఇంకా కొంతమంది పేర్లు మర్చిపోయాను. తర్వాత పాస్టమ్గా నా పేరు చెప్పలేదని మీరు నన్ను తిట్టుకోవద్దు, నా గురించి అనుకోవద్దు. అదవుతుందా అండి? ఇంకా వస్తున్నారు చాలామంది, కానీ ఇంకా చాలామంది రాలేకపోతున్నారు, దేవుని వాక్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మన ప్రాధాన్యత ఏంటి? వచ్చిన వాళ్ళందరూ పని లేక రావట్లేదండి. 104 చర్చ్లో ఒక ఫ్యామిలీ ఉన్నది. వాళ్ళు ఉండేది ఏమని సుజాత నగర్, హస్బెండ్ ఏమని నావీలో పనిచేస్తున్నారు. 7:30కి 104లో మిడ్ వీక్ సర్వీస్ అయితే ఇటు సైడ్ నుంచి సుజాత నగర్ నుంచి భార్య వస్తుంది, ఆఫీస్ నుంచి భర్త వస్తారు. ఎక్కడికి? చర్చికి. ప్రేయర్ అయిపోయిన తర్వాత వెళ్తారు. ఉద్యోగం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగంలో ఉన్న నేను ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటే బాగుంది కదా అని అనుకోవచ్చు కదా, కానీ ఎందుకు దేవుని దగ్గరికి వస్తున్నారు? ఆలోచించారా ఎప్పుడైనా? ఆలోచించకపోతే ఇక మీదటైనా ఆలోచించండి. దేవుడి బిడ్డలు అని చెప్పుకొని దేవుడి గురించి ఒక్కటి ఏమీ తెలియపోతే ఇంతకన్నా బాధాకరమైన విషయం ఏమీ లేదు. ఇక్కడ చూసినట్లయితే మనము మన గొప్పతనాన్ని మనం బయటికి తీసుకెళ్ళడం కాదు, మనలో ఎంత గొప్పతనం ఉన్నా మనము దీన మనసును మనం ధరించుకోవాలి. ఆఖరిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42. చాలండి. ఇక్కడ ఉంది, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రమే త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో. ఈయన శిష్యుడని ఈయనకొక చన్నీళ్ళు, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోడట. చన్నీళ్ళు ఇస్తే, నీళ్ళు ఇస్తే, శిష్యుడని, దేవుని సేవ చేస్తున్నాడని, దేవుని పని చేస్తున్నాడని. నిజమే, ఒకప్పుడు మనుషులకి విలువలు చాలా ఉండేవి, కానీ ఇప్పుడు చాలా తగ్గిపోయి. ఇంటికి ఎవరైనా వస్తే దైవజనులు ముఖ్యంగా ఏది ముట్టుకోకుండా వెళ్ళిపోతే వాళ్ళ మనసులో చాలా వేదన వచ్చేస్తుంది. వాళ్ళకి ఏమీ తినకుండా ఏమీ తాగకుండా వెళ్ళిపోయారా అని చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. నేను ఇయర్ కాదు కానీ బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను హౌస్ విజిటింగ్ చేస్తున్నప్పుడు చాలామంది డ్రింక్స్ అవన్నీ ఇస్తుంటే ముందే చెప్పాను, నేను డ్రింక్స్ తాగను అని చెప్పేసాను. చాలా ఫీల్ అవుతూ ఉండేవారు చాలామంది ఎవరింట్లో తాగకపోతే. ఎందుకంటే నేను అది ఒక్క రోజులోని ఒక 5, 6, 7, 8 హౌసెస్ విజిట్ చేసేదాన్ని. అందరింట్లో అన్ని తాగాలంటే కష్టమయ్యేది నాకు. ఇంకా డ్రింక్స్ నేను తాగనని ముందే చెప్పేదాన్ని, ఏదో కొన్ని మంచి అలవాట్లు నేర్చుకుందామని. ఆ అలవాటు మానేసుకోవడానికి ట్రై చేశాను. సో వద్దు అని చెప్పి నేను చెప్తూ ఉన్నప్పుడు చాలామంది అయ్యో మా ఇంట్లో ఏమీ తీసుకోరా, మీరు ఏమీ తీసుకోరా అని బాధపడుతుంటే ఏదైనా తీసుకోవడానికి ఇస్తే పట్టుకొని వచ్చేసేదాన్ని ఇంటికి, కానీ తీసుకునేదాన్ని కాదు. కానీ నేను చెప్తుంది ఏంటి అని అంటే తీసుకుంటారు అని కాదు. ఒకప్పుడు మా ఇంట్లో మీరు ఏదైనా తాగితే నాకు ఆశీర్వాదం అండి, ఏమన్నా తాగండి, మంచినీళ్ళన్నా తాగండి అని ఫీల్ అయ్యేవారు విశ్వాసులు. నేను చెప్పింది రైటేనా అండి? దైవజనులు ఇంటికి వస్తే ఏదైనా తీసుకోవాలి అని ఫీల్ అవుతారా? అసలు మాటలు రావట్లేదు ఎవరికి ఏం చెప్పడం. అవుతారా? రైటేనా? ఎందుకని? దేవుని సేవ చేస్తున్న వ్యక్తి వాళ్ళు తీసుకుంటే మనకి ప్రతిఫలం. దేవుని సేవ చేస్తున్న వ్యక్తికి మనం ఏది ఇచ్చినా దాని ప్రతిఫలం మనం తప్పనిసరిగా పొందుకుంటాం. అయితే అది నిస్వార్థంగా ఇవ్వాలండి, సొనుక్కోకుండా ఇవ్వాలి, ప్రేమతో ఇవ్వాలి ఏమి ఇచ్చినా కానీ. ఇక్కడ అంటున్నాడు, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయంగా మీతో. వాడు ఫలము పోగొట్టుకోవడానికి నిశ్చయంగా మీతో నేను చెప్పుచున్నాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని పేరట దేవుని ప్రజలకు మనం చేసే ఏ చిన్న పని అయినా
ఎవరికి చేస్తున్నామో వాళ్ళ నుంచి ప్రతిఫలం వస్తుందని చేయకూడదు. దేవుని కొరకు చేస్తే దేవుడే ప్రతిఫలం ప్రతి ఒక్కరికి ఇస్తాడు. మనుషుల్లో భేదాలు చెయ్యొచ్చేమో, చెయ్యరు కానీ చేస్తారేమో, చెయ్యపోయినా ఒకసారి తెలుసో తెలియకో తప్పులు చెయ్యొచ్చేమో, కానీ దేవుడు తప్పు తీర్పు మాత్రము తీర్చడండి. ఆయన ప్రతి ఒక్కరికి వారి వారు చేసిన పనులకి ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఇస్తాడు. ఈరోజు దాసుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? అందరూ లేచి నిలబడదామండి. దాసుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? గొప్పవాడిగా ఉండడానికి ప్రయాసపడుతున్నామా? దాసుడిగా ఉంటే ఏ పోటీ ఉండదు. గొప్ప వాళ్ళని అవ్వాలి అని అనుకుంటే దానికే పోటీలు ఉంటాయి, దానికే కాంపిటీషన్స్ ఉంటాయి. ఎప్పుడైనా సరే గొప్పదానానికి అంటే పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడానికి ప్రయాసపడాలి, కానీ తగ్గించుకొని ఉండడానికి ఏ ప్రయాసము మనము పడవలసిన అవసరము లేదు. హెచ్చు అనేది దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఈరోజు ఒకరి పేరు చెప్పాను, ఓసారి ఒకరి పేరు చెప్పలేదేమో, ఒకరిని చెప్పాలన్నా చెప్పకూడదన్నా వాక్యంలో ఉంది. ఎవరిని నేను గణపరచాలనుకుంటే వారిని గణపరుస్తాను, ఉందా లేదా అండి? ఎవరిని గణపరచాలంటే వారిని గణపరుస్తాను, ఎవరిని తగ్గించాలంటే వారిని తగ్గిస్తాను. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి ఆలోచించండి, దేవుడు మనకిచ్చినవన్నీ దేవుని కొరకు ఎలాగ ఉపయోగిస్తున్నామా లేదా? ఉపయోగించకపోతే మనం చేస్తుంది రైటా రాంగా మనమే ఆలోచించుకోవాలి. ఈ లోకంలో మనకి కలిగిన సమస్తము కూడా దేవుడిచ్చినదే. ఆ పాటలో 2వ చరణంలో ఉంది, ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేసావయ్యా, ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. 3వ వచనం ఉంది, ఇల్లు ఇచ్చావయ్యా, వాహనం ఇచ్చావయ్యా, భాగ్యం ఇచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా, ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఈ మాటలు మనకి ఎన్నో కష్టాలని కలిగిస్తాయి, కానీ ఇది వాస్తవం అయినప్పుడు మనం దాన్ని అంగీకరించే వారిగా ఉండాలండి. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేసావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేసావయ్యా, ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నీ కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నీ కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం, నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం, నీ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఇల్లునిచ్చావయ్యా, వాహనమునిచ్చావయ్యా, భాగ్యమిచ్చావయ్యా, నాకు సుఖమునిచ్చావయ్యా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం,
ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏం మోసావయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. నిజమే కదా, ఈ బ్రతుకునిచ్చినందుకు దేవునికి ఏం చేశాం? మనం మోసినందుకు మనం ఏం చేశాం? ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించామా, వెలిగించామా? ఆయన ఇవ్వకపోతే ఏదైనా పొందుకోగలమా? ఇచ్చిన దాన్ని ఆయన కొరకు ఉపయోగిస్తున్నామా? ఆయన ఏమన్నా మనకు వచ్చిన జీతమంతా ఇచ్చేయమని చెప్తున్నారా? ఆయన ఏమైనా మన ఇల్లును ఇచ్చేయమని చెప్తున్నారా? ఆయన ఏమైనా మన వాహనాన్ని ఇచ్చేయమని చెప్తున్నారా? నేను ఇచ్చాను కదా, నువ్వు అనుభవిస్తున్నావు కదా, ఆ ఇచ్చిన దాని ద్వారా నువ్వు నన్ను ఎలా కనపరుస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని ఎలా కనపరుస్తున్నామండి? నువ్వు ఇస్తే ఇచ్చావు కానీ ప్రభువా నేను నీకు ఇవ్వలేను అంటున్నామా? లేక మనం అనుకుంటున్నామా దేవుని సన్నిధానంలోని పని చేస్తే చాలులే, ధనం ఇవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటున్నామా? దేవుని సన్నిధానంలో మనము మన శక్తిని, మన సమయాన్ని, మన ధనాన్ని, మన జ్ఞానాన్ని, మనకున్నవన్నీ ఉపయోగించి దేవుణ్ణి మనము కనపరిచే వారిగా ఉండాలండి. ఈరోజు మనకి మనం ప్రశ్న వేసుకుందాం, మనకు మనమే జవాబు చెప్పుకుందాం. ఎందుకంటే ఎవరైనా ప్రశ్న అడిగితే నిజం చెప్పొచ్చు, అబద్ధం చెప్పొచ్చు. మన మనస్సాక్షికి మనం అబద్ధం చెప్పలేం. మనం ఏం చేస్తున్నాం? మనకు అన్నీ ఇచ్చిన దేవునికి ఏం చేస్తున్నాం? ఈరోజు మనం గొప్పల కోసం ప్రయాసపడుతున్నామా? నేను అందరికీ కనబడాలి అని అనుకుంటున్నామా? నన్ను ఎవరూ గుర్తించట్లేదు అని బాధపడుతున్నామా? దేవుడు గుర్తిస్తున్నాడండి, దేవుడు చూస్తున్నాడండి. ఏ పనిలో అయినా బయటికి కనిపించే వాళ్ళు ఉంటారు, కనిపించలేని వారు ఉంటారు. కనిపించలేదని పని చేయలేదు వీరు అని అనడానికి లేదు. కొంతమంది ఆన్ స్క్రీన్లో పనిచేస్తే, కొంతమంది బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ పనిచేస్తారండి. కొంతమంది అందరికీ కనబడతారు పని చేసేటప్పుడు, కొంతమంది ఎవరికి కనబడకుండా పనిచేస్తారు. వారు చేసేది పనే, వీరు చేసేది పనే. ప్రతి పనికి ప్రతిఫలము దేవుడే ఇస్తాడని గమనించుకొని దేవుని కొరకు మనం పని చేయాలి. ఒక్కసారి ఆ ఒక్క చరణాన్ని పాడి మనం ముగించుకుందాం. ప్రాణమిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, బ్రతుకునివ్వవయ్యా. ప్రాణమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరచానా, నిన్నే ఎదిరించానా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గణపరచానా, నిన్నే ఎదిరించానా. ఎప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఎప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని. ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా,
నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు ప్రభా. నాయనా, మీరు ఇచ్చినవన్నీ అనుభవిస్తూ మీకు ఏమీ చేయలేకుండా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు ప్రభా. మీరు మాకు చాలా ఇచ్చారయ్యా. ఈరోజు మేము పొందుకుంటున్న సమస్తము మా బుద్ధి వలన, మా శక్తి వల్ల, మా జ్ఞానం వలన కాదు, కానీ మీ కృప వలన మాత్రమే ఇవన్నీ పొందుకున్నామయ్యా. అసలు మేము భూమి మీదకి వచ్చామంటే మీ వల్లనే ప్రభా. ఎందుకంటే మీరు మమ్మల్ని పంపించాలనుకున్నారు కాబట్టి మేము ఈ భూమి మీదకి వచ్చాం. ప్రాణం ఇచ్చారు, మాటలు ఇచ్చారు, బ్రతుకుని ఇచ్చారు, గృహం ఇచ్చారు, అన్నీ ఇచ్చారు ప్రభా. ఉద్యోగాలు ఇచ్చారు, ఇల్లుని ఇచ్చారు ప్రభా. ఇన్ని ఇచ్చిన మీకు మేము ఏమి ఇవ్వగలుగుతున్నామని ఒక్కసారి మీరు మమ్మల్ని ప్రశ్నించారు ప్రభా. ఇక మీదటైనా మేము ప్రతి విషయంలో తండ్రి నాయన, మీరు ఇచ్చినది మీకు ఎలాగ మేము ఇవ్వగలమో అనేది ఆలోచించుకునే వారికి ఉండడానికి సహాయం దయచేయండి నాయన. దాసుని హృదయము, దీన మనసు కలిగిన హృదయము మాకు దయచేయండి అయ్యా. అయ్యా, గొప్పలు వద్దు నాయన మాకు. నాయన, దీనత్వం కలిగి ఉంటే అటువంటి వారే గొప్పవాడు అవుతాడని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. మీరు ఎంతో దీనత్వం చూపించారు, అందుకని పరలోకంలో ఎంతో గొప్ప స్థానాన్ని పొందుకున్నారయ్యా. మీ బిడ్డలమైన మేము కూడా దీనత్వం కలిగి ఉండడానికి సహాయాన్ని దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చున్నామండి. హల్లెలూయా. మరి చక్కటి వాక్యం ద్వారా మనల్ని నడిపించినందుకు పాస్టర్ గారిని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కానుకల సమయం, కానుకల కవరు మీకు చేతులు ఎట్టినైతే కానుక కవర్ మీకు అందజేస్తారు. కానుక కవర్లోని మీ కానుక, ప్రత్యేక కానుక, దశభాగం అయితే దశభాగము. మరి ఆన్లైన్లో చూసిన వారు మీ స్క్రీన్లో కనిపించిన క్యూఆర్కి స్కాన్ చేసి కానుకలు పంపించవలసిందిగా మనం చేస్తున్నామండి. కానుకలు సిద్ధం చేసినట్టు దయచేసి మనందరి నుంచి ఉందండి. కానుకలు చేతిలో పట్టుకొని కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన స్తోత్రం, స్తోత్రం తండ్రి. ప్రభువైన వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు తండ్రి. ప్రభువైన ఈయన ఘనమైన కానుకను ప్రభాన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ప్రభువైన మా జీవితాన్ని ప్రభువైన మార్చినందుకు వందనాలు తండ్రి. ప్రభానైనా వ్యాపారాన్ని ప్రభా దీవించండి, ప్రభాని ఆశీర్వదించండి. ఇచ్చిన కానుకలను ప్రభా నీ సేవ నిమిత్తం వాడుకుంటకు దయచండి ప్రభు. ఇంకా నీ సన్నిధిలో ఇంకా ఎక్కువగా నీ సేవలో వాడుకుంటకు కానుకలు ఇచ్చటకు ఆశీర్వదించండి ప్రభానైనా. యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రాణమిచ్చవయ్యా, బ్రతుకునిచ్చవయ్యా, మాటలిచ్చవయ్యా, నాకు బ్రతుకు నేర్పవయ్యా. ప్రాణమిచ్చవయ్యా, బుద్ధినిచ్చవయ్యా, మాటలిచ్చవయ్యా, నాకు బ్రతుకు నేర్పవయ్యా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరచనా, నిన్నే ఎదిరించనా. ఎన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరచనా, నిన్నే ఎదిరించనా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూసావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా
రక్షించనా నీకై వెలిగించనా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించనా నీకై వెలిగించనా ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏ మోసానయ్యా నీ కోసం ప్రత్యేక కానుకలతో ప్రార్థన చేసుకున్నామండి. హల్లెలూయా ప్రభానైనా స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభానైనా ఈ ప్రత్యేక కానుకలను దీవించండి ప్రభానైనా, ఇచ్చిన వారిని దీవించండి ప్రభానైనా, వాళ్ళ జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి వందనాలు తండ్రి ప్రభానైనా. ఇంకా ఎందరో ప్రభానైనా సన్నిధిలోని ప్రార్థనతో వేడుకుంటున్నారు తండ్రి ప్రభాన, వాళ్ళ జీవితంలోని గొప్ప ఆశీర్వాదం గొప్ప కార్యం జరగాలని ప్రభానైనా ప్రార్థన ఆలకించండి ప్రభానైనా, గొప్ప సాక్ష్యంగా ఉండేటప్పుడు దయచండి ప్రభా. నీ సన్నిధిలోని ఏదో ఒకటి గొప్ప సాక్ష్యం చెప్పడానికి సహాయించండి. వాళ్ళ జీవితంలో చేసిన మేలుని బట్టి వందనాలు తండ్రి. ఈ కానుకలను దీవించండి ప్రభా, నేను సేవను వాడుకుని సహాయించండి. యేసు నామములో అడిగి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. నేను చేస్తాను, మరి కూర్చోండి. గ్లోరీ బీ టు గాడ్. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ఆశీర్వదించబడ్డాం. Let's take this message as a challenge to preach the word and win souls for Christ. క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించడానికి మనం ప్రయాసపడవలసినటువంటి బిడ్డలుగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంగళవారం సాయంకాలం మనకి 7 గంటలకి మనకి యథావిధిగా మిడ్ వీక్ సర్వీస్ బైబిల్ స్టడీ ఉంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్ వాట్సాప్ గ్రూప్లో అందరు స్త్రీలు పార్టిసిపేట్ చేయొచ్చు. నేను చేయటం లేదు అంటే అది ఇంటెన్షనల్. అది ఎక్కడ ఉండినా మన చేతిలో మన ఫోన్ ఉంటుందా? ఫోన్ క్యారీ చేసే ఫోన్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం? సో వై డోంట్ యూ అటెండ్? సో కావాలని అటెండ్ అవ్వకపోతే అటెండ్ అవ్వకపోవాలి, కానీ వీ కెన్ ఆల్ అటెండ్ దిస్ ప్రేయర్. సాటర్డే శనివారం ఉదయం మనకి హౌస్ వార్మింగ్ సెరమనీ అట్ బ్రదర్ ప్రసాద్ గారు, జాన్ ప్రసాద్ గారు, పద్మ గారు ఒకసారి లేచి నిలబడతారా? సో వీ ఆల్ నో దెమ్. దే ఆర్ ద గ్రూప్ లీడర్స్ ఆఫ్ దట్ గ్రూప్. ఆ గ్రూప్కి వాళ్ళే లీడర్స్ కాబట్టి వాళ్ళ హౌస్ ఓపెనింగ్ ఉంది కనుక వాళ్ళ తరపున ప్రత్యేకంగా సంఘం అందరూ కూడా దానిలో పార్టిసిపేట్ చేయాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. దట్స్ సెకండ్ లాస్ట్ సాటర్డే కదా, ఆఖరి సాటర్డే 11 గంటలకి. దయచేసి అందరూ కూడా మహారాణి వీధిలో వారి ఇంటి పక్కనే కొత్త ఇల్లు కట్టుకున్నారు, దాన్ని ఓపెన్ చేస్తారు. దేవుడు మనల్ని దీవించినగాక. గాడ్ బ్లెస్ యూ. యథావిధిగా ఆదివారం మొదటి ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 10 గంటలకి. లెట్స్ ఆల్ స్టాండ్ ఆన్ అవర్ ఫీట్ అండ్ క్లోజ్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించరా నీకై వెలిగించనా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించనా నీకై వెలిగించనా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించనా నీకై వెలిగించనా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించనా నీకై వెలిగించనా. A serious question to ourselves. మన మటుకు మనం అడగవలసిన చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. కిందకి వెళ్ళేటప్పుడు క్యాలెండర్స్ తీసుకొని వెళ్ళండి. ఈ సంవత్సరం ఆల్రెడీ 5 months అయిపోవచ్చింది కదా. సో మన ఫ్రెండ్స్, మన తెలిసిన వాళ్ళు, మన ఇంటి పక్కల వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరికి ఇవ్వండి. 5 months అయిపోయింది. వీ హ్యావ్ ఓన్లీ లెఫ్ట్ ఫ్యూ మంత్స్. సో అందులో ఒక వాక్యం చదివైనా ఒక్కరైనా క్రీస్తు వరకు రావచ్చేమో, ఒక్కరినైనా మనం వెలిగించగలమేమో. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? లెట్స్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ లుక్ అంటు ది లార్డ్ ఇన్ ప్రేయర్. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ స్వరాన్ని వినడానికి మరొకసారి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం.
మాట్లాడినటువంటి నీ బిడ్డను బట్టి వందనాలు. మంచి ఆరోగ్యవంతురాలుగా దీర్ఘాయుష్యవంతురాలుగా ఉండి ఇంకా అనేకులకు సువార్త ప్రకటించగలిగిన బిడ్డగా మార్చండి. మా నోట్ల నుండి వస్తున్న ప్రతి మాట జీవముతో కూడిన మాటగా ఉండినట్లు జీవింపచేయగలిగినటువంటి సందేశముగా యేసు నామములో ఉండునుగాక. మేము పొందుకున్నటువంటి ఈ సందేశం, మేము వినినటువంటి ఆ శబ్దం, ఇదిగో ప్రభువా మమ్మల్ని జీవింపజేసినట్టు సహాయం చేయండి. అనేకులను వెలిగించగలిగినటువంటి శక్తి మీరు మాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, కూడి ఉన్న ప్రతి బిడ్డను, ఆన్లైన్లో వాచ్ చేస్తున్న బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాను. పేరు పేరు వరసను మీరు దీవించండి, ఆశీర్వదించండి. జరగబోతున్న వారాన్ని ముందుగానే మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రతి ప్రోగ్రాంలోనూ మీరు ఉండండి. ఒకవేళ మీరు త్వరితమైతే మాలో ఏ ఒక్కరూ విడువబడకుండా మేమందరము మీ రాజ్యములో చేరినట్లు సహాయం చేయండి. సమస్త మహిమ మీరు తీసుకోండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము కూడి ఉన్న మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన రాకడ పర్యంతరము సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చొని ప్రార్థన చేసి తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.